వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ శేఖర్ సార్. గత కొన్ని సంవత్సరాలుగా రెండు రాష్ట్రాలలో పాలిటీని ప్రముఖ కోచింగ్ సెంటర్లలో బోధిస్తున్నాను. సో ఈరోజు ఈ ఐకాన్ ఇండియా ద్వారా మీకు గ్రూప్ 2కు సంబంధించిన పాలిటీని అందిస్తున్నాను. సో ఈరోజు మన క్లాసులో గ్రూప్ 2కు సంబంధించి పాలిటీని ఎలా ప్రిపేర్ కావాలి, అసలు పాలిటీ పైన సిలబస్ ఎలా ఉంటుంది, ఎందుకు అంటే ఆ సిలబస్ చూడడానికంటే ముందు ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి సార్. ఏమిటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామ్ ప్యాటర్న్ మనం పరిశీలిస్తే ఎగ్జామ్లో అడిగే క్వశ్చనింగ్ విధానం అనేది ప్రశ్న సరళి అనేది మారింది. సో వి నో దట్, మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం ప్రతి క్వశ్చన్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్లో అడుగుతున్నాడు. రెండవది మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతున్నాడు. అదేవిధంగా మూడవది ప్రతిపాదన ఏ అని, కారణం ఆర్ అని చెప్పేసి ఎసెన్షియల్ క్వశ్చన్స్ ఇక్కడ మనకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అంటే ఇక్కడ పుస్తకంలో ఉన్న ప్రతి అంశాన్ని మనము క్షుణ్ణంగా బట్టి పడితే ఎగ్జామ్లో మనం ఇక్కడ ఆన్సర్లు చేయలేం. ఎందుకు అంటే ఇక్కడ ప్రతి టాపిక్ని, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం ఇక్కడ క్లియర్ కట్గా పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే విధంగా, అంటే విశ్లేషించాల్సిన ఇన్డెప్త్ విశ్లేషణ అనేది చాలా అవసరం. అది నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను. అది మీకు ముందు ముందు క్లాసులలో తెలుస్తుంది. ఓకేనా? సో మరి అందులో భాగంగా పాలిటీలో సిలబస్ ఎలా ఉంది, ఏ టాపిక్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి గ్రూప్ 2లో, అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ విద్యార్థి ఎలా కన్ఫ్యూజ్ అవుతాడు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు, కన్ఫ్యూజన్ చేసే క్వశ్చన్స్ ఏంటివి అనే పూర్తి స్థాయి విశ్లేషణ అనేది మనము ఈ క్లాసులో పరిశీలిద్దాం. సో ఇక్కడ గమనించండి, తెలంగాణకు సంబంధించి చూసుకుంటే పేపర్ 2లో, తెలంగాణకు సంబంధించి పేపర్ 2లో మనకి ఇక్కడ పాలిటీ ఉంది. సో అందులో భాగంగా మనకున్న మార్క్స్ ఎన్ని అంటే 50 మార్క్స్. ఓకేనా? అదేవిధంగా ఏపీలో చూసుకుంటే, సో ఇది తెలంగాణ చూసుకుంటే, అదే మనకు ఏపీలో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితే, సో పేపర్ 2లో అక్కడ ఉన్న మనకు మార్క్స్ ఏంటంటే 75 మార్క్స్. గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పాలిటీ నుంచి 75 మార్క్స్ ఉండే. సో ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు విడిపోవడం జరిగిందో అప్పుడు తెలంగాణలో పాలిటీని స్కోప్ కొంచెం, అంటే జస్ట్ ఒక మార్క్స్ తగ్గించారు. సో 75 మార్క్స్ కాస్త 50 మార్క్స్ చేయడం జరిగింది వెయిటేజ్. ఓకేనా? సో ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, సార్ గ్రూప్ 2కు సిలబస్ ఒక రకంగా ఉంటుంది, గ్రూప్ 4కి ఒక రకంగా ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐకి ఒక రకంగా ఉంటుంది కదా అంటే, ఇక్కడ గమనించండి, యూ టేక్ ద ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యూ టేక్ ద ఎనీ ఎగ్జామ్స్, దట్ ఇస్ ద గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 ఆర్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 4. సో యూ టేక్ ద ఎనీ ఎగ్జామ్, దేర్ ఇస్ ద సిలబస్ ఆర్ సేమ్ సిలబస్, పాలిటీ సిలబస్ ఆర్ సేమ్ సిలబస్, దెర్ ఇస్ నో చేంజ్. ఇక్కడ సిలబస్ అనేది ఒకే విధంగా ఉంటుంది, కానీ ఇక్కడ ప్రశ్నల సరళి అనేది, డెప్త్ అనేది, మార్క్స్ వెయిటేజ్ అనేది మారుతుంది. ఇది గమనించండి. సో చాలామంది విద్యార్థులు అంటే, సార్ గ్రూప్ 4 పాలిటీ సిలబస్ ఏంటిది, గ్రూప్ 2 పాలిటీ సిలబస్ ఏంటిది, గ్రూప్ 3 పాలిటీ సిలబస్ ఏంటి అడుగుతున్నారు. సో అందుకే చెప్తున్నా, ఇక్కడ మనకి ఏ ఎగ్జామ్లోనైనా సరే పాలిటీ సిలబస్ అనేది ఒకే రకంగా ఉంటుంది. ఫస్ట్ అది గమనించండి. బట్ అందులో వెయిటేజ్, డెప్త్ అనేది మారుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ మనం ఇక్కడ విశ్లేషిద్దాం పాలిటిక్స్ సంబంధించి. ఓకేనా? సో పాలిటీలో మనకి ఇక్కడ ఉన్న ఫస్ట్ టాపిక్ ఏంటంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమం. ఏ టాపిక్ అంటే ఫస్ట్ భారత రాజ్యాంగ పరిణామ క్రమం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటాం దీన్ని, ఇంగ్లీష్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటాం. సో భారత రాజ్యాంగ పరిణామ క్రమం. సో మనం పాలిటీలో ఫస్ట్ టాపిక్ ఇది సార్. ఓకేనా? సో ఇక్కడ మరి ఈ టాపిక్ నుంచి వచ్చే మార్క్స్ వెయిటేజ్ ఎంత సార్ అని అంటే, సార్ ఈ టాపిక్ నుంచి మనకు వచ్చే వెయిటేజ్ మార్క్స్ అనేది జస్ట్ ఓన్లీ 1 to 3 మార్క్స్ మాత్రమే ఉంటాయి. 1 to 3 మార్క్స్. బై ఛాన్స్ ఎప్పుడో మనకు అదృష్టం బాగుంటే అది 4-5 మార్క్స్కి వెళ్తుంది, చాలా రేర్గా వెళ్తుంది. అది కూడా జస్ట్ ఓన్లీ 1 to 3 మార్క్స్, అంటే వెయిటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఈ టాపిక్ని చివరిలో చెప్పడం కానీ, లేదంటే స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు కూడా చివరిలో చదవడం కానీ ఉంటుంది. సో ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా మనకు హిస్టరీతో ముడిపడి ఉంటుంది, చరిత్రతో ముడిపడి ఉంటుంది.
అయితే ఇక్కడ ఈ టాపిక్ నుంచి మనకు ఎలా ప్రిపరేషన్ ఉండాలి అనే అంశాన్ని మనం పరిశీలిస్తే, సో భారత రాజ్యాంగ పరిణామక్రమం అంటే అందరం ఏం చదువుతామంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం, ఓకేనా, తర్వాత 1947 ఎండ్ లాస్ట్ భారత స్వాతంత్ర చట్టం అని. సో ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇటీవలి కాలంలో ఇక్కడ ఈ చట్టాల నుండి అడుగుతున్న బిట్స్ ఎలా ఉన్నాయి అంటే, ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ క్రింది వాణిలో భిన్నమైన చట్టం ఏది? క్వశ్చన్, ఈ క్రింది వాణిలో భిన్నమైన చట్టం ఏది అని చెప్పేసి ఎగ్జామ్లో మనకి ఇటీవల బిట్ అడగడం జరిగింది. సో అందులో ఆప్షన్ ఏ 1773 రెగ్యులేటింగ్ చట్టం, అండ్ ఆప్షన్ బి 1853 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, అండ్ ఆప్షన్ సి 1935 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, అండ్ దెన్ ఫోర్త్ 1947 భారత స్వాతంత్ర చట్టం. సో ఇలా ఇటీవల కాలంలో ఒక ఎగ్జామ్లో బిట్ అడగడం జరిగింది. సో ఈ క్రింది వానిలో భిన్నమైన చట్టం ఏది, భిన్నమైన అంశం ఏది అని బిట్ అడిగారు. సో ఆప్షన్ ఏ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1853 చార్టర్ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1947 భారత స్వాతంత్ర చట్టం. సో మరి చూడండి, ఇప్పుడు దీనిలో మీకు భిన్నమైనది ఏం కనిపిస్తుంది? సో 1773 రెగ్యులేటింగ్ చట్టం. సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశం యొక్క పరిపాలన కోసం ప్రవేశపెట్టిన మొట్టమొదటి చట్టంగా దీన్ని పేర్కొంటాం, అవునా? అండ్ సెకండ్ 1853 చార్టర్ చట్టం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చిట్ట చివరి పరిపాలన చట్టం దీన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చిట్ట చివరి పరిపాలన చట్టంగా చెప్పుకుంటుంది దీన్ని. అండ్ 1935 భారత ప్రభుత్వ చట్టం, ఓకేనా. భారత రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం అతి ప్రధానమైన మూలాధార చట్టం ఏంటిదంటే 1935 చట్టం. ఎందుకు అంటే ఈ 1935 చట్టంలో 321 ఆర్టికల్స్ ఉన్నాయి సార్. బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన మొత్తం చట్టాలలో అతిపెద్ద చట్టం ఏంటిదంటే 1935 చట్టం. ఈ చట్టంలో 321 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇందులో నుంచి 70% ఆర్టికల్స్ మన రాజ్యాంగంలో కాపీ కొట్టినాం. సో మరి 1935 భారత ప్రభుత్వ చట్టం భిన్నమైందా? ఫోర్త్ 1947 భారత స్వాతంత్ర చట్టం, 1947 ఇండిపెండెంట్ యాక్ట్, ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్. సో మరి ఇందులో భిన్నమైనది ఏమిటి అని చూసుకుంటే ప్రతి ఒక్క చట్టానికి ఇక్కడ వేరియేషన్ ఉంది, కానీ ఇందులో భిన్నమైన చట్టం ఏంటిదని మనం ఇక్కడ చూస్తే ఆన్సర్ ఏంటంటే 1947 భారత స్వాతంత్ర చట్టం అనేది ఇక్కడ చాలా భిన్నమైనది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్. ఎందుకు ఫోర్త్ ఆప్షన్ భిన్నమైనది సార్ అనే అంశాన్ని మనం పరిశీలిస్తే 1773 భారతదేశం యొక్క పరిపాలన కోసం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన చట్టం, భారతదేశం యొక్క పరిపాలన కోసం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన మొట్టమొదటి చట్టం. 1853 చార్టర్ చట్టం, ఇది కూడా పరిపాలన కోసం ప్రవేశపెట్టిందే. 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇది కూడా భారతదేశం యొక్క పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టమే. కానీ 1947 భారత స్వాతంత్ర చట్టం అనేది భారతదేశం యొక్క పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టం కాదు, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన చట్టం. పైన పేర్కొన్న ఈ 3 చట్టాలు అనేవి భారతదేశం యొక్క పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టాలు. కానీ ఈ 1947 అనేది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన చట్టం కాబట్టి ఈ క్రింది అనేది భిన్నమైనది. అదేవిధంగా ఈ ఏరియాలో నుంచి మనం చదివేటప్పుడు ఇంకా ఎలా చదవాలి అని అంటే, ఒక్కొక్క చట్టాన్ని అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరున్నారు, 1853లో భారతదేశంలో చార్టర్ చట్టం ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరున్నారు అంటే ప్రతి ఒక్క చట్టాన్ని ప్రవేశించేటప్పుడు భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్స్ ఎవరున్నారు. అదేవిధంగా ఇటు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ 2 విధాలుగా పరిపాలించారు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ 2 విధాలుగా పరిపాలించడం జరిగింది. ఎలా పరిపాలించారంటే, ఒకటి పరోక్ష పాలన, రెండోది ప్రత్యక్ష పాలన. భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన ప్రారంభమైన కాలం ఎప్పుడు అంటాడు, భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన ప్రారంభమైనది ఏ సంవత్సరం, భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరోక్ష పాలన ఎప్పుడు ప్రారంభమైనది, భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరోక్ష పాలన ఎప్పుడు అంతమైనది, భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన ఎప్పుడు అంతమైనది.
అనే ప్రతి ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ 1773 రెగ్యులేటింగ్ చట్టం రావడం జరిగింది. తర్వాత 20 years తర్వాత మళ్ళీ 1793లో చార్టర్ చట్టం రావడం జరిగింది. దీని మధ్య మళ్ళీ పిట్స్ ఇండియా చట్టం రావడం జరిగింది. ఈ మధ్య రెండింటి మధ్య వచ్చింది మళ్ళీ పిట్స్ ఇండియా చట్టం రావడం జరిగింది. తర్వాత 1833 చార్టర్ చట్టం రావడం జరిగింది. 1853 చార్టర్ చట్టం రావడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్స్ ఇలా బైహార్డ్ ఇస్తారు. ఇట్స్ ఏ కామన్. బట్ మనం ఇలా చదువుతూనే వేరియేషన్స్, అప్లికేషన్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఇన్డెప్త్ అనాలసిస్ మీద అవగాహన ఉంటేనే ఇలాంటి ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయగలం. జస్ట్ శాంపిల్, మీకు టాపిక్ స్టార్ట్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద టాపిక్ చెప్పిన తర్వాత నేను ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మీరు అక్కడ వీడియోలో వినుకుంటూనే వాటిని అనలైజ్ చేయండి. సో మీరు అనుకున్న ఆన్సరు ప్లస్ ఇక్కడ అనుకున్న ఆన్సర్ అనేది ఆల్మోస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ వినడం వల్ల నీకు ఆలోచన అనేది మేధోశక్తి పెరుగుతుంది. అర్థమవుతుందా? సో అలా ఈ భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనే టాపిక్ని ఇక్కడ నువ్వు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫస్ట్ టాపిక్. సో మార్క్స్ వెయిటేజ్ అని తక్కువ ఉంటుంది, కానీ ఒకసారి మనం స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే ఏదైనా ఎగ్జామ్కి అది పనికి వస్తుంది. కాబట్టి ఓకేనా, చదివే ప్రతి టాపిక్ని కూడా క్షుణ్ణంగా చదవండి అని చెప్పడం నేను చెప్తున్నాను మీకు ఇక్కడ. అంతే. దానివల్ల చాలామంది ఇక్కడ లాస్ అవుతున్నారు. ఆ చదవకపోవడం వల్ల చాలామంది లాస్ అవుతున్నారు. అదే చదివితే చాలామందికి ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు భారత రాజ్యాంగ పరిణామ క్రమం జస్ట్ శాంపిల్. ఓకేనా? దెన్ నెక్స్ట్ టాపిక్ మనం పరిశీలిస్తే రాజ్యాంగ పరిషత్. దెన్ నెక్స్ట్ టాపిక్ సిలబస్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ రాజ్యాంగ పరిషత్. మరి రాజ్యాంగ పరిషత్ ఏదైనా ఒక దేశాన్ని పరిపాలించడానికి ఖచ్చితంగా ఆ దేశానికంటూ ఒక రాజ్యాంగం కావాలి. ఒక దేశాన్ని పరిపాలించడం కోసం ప్రతి దేశానికంటూ ఒక రాజ్యాంగం కావాలి. మరి ఆ దేశ రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఇక్కడ ఒక కమిటీ ఏర్పడచ్చు, కొంతమంది మేధావులతోటి ఒక కమిటీ ఏర్పడచ్చు, లేదంటే పార్లమెంటే ఒక కమిటీని ఏర్పడేయచ్చు, లేదంటే ఒక రాజ్యాంగ పరిషత్ లాంటి వ్యవస్థను ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా దీన్ని మనం ఏమంటామంటే రాజ్యాంగ సభ అంటాం. దీనికి మరొక పేరే రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటాం. ఇంగ్లీష్లో అయితే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటాం, రాజ్యాంగ సభ. సో ఇక్కడ ఈ ఏరియా నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఏరియాస్. సో చాలామందికి ఇక్కడ ఎలా ప్రిపేర్ అవుతారు అంటే, చాలామందికి తెలిసిన అంశాలు బేసిక్ పాయింట్స్ ఏంటివి అంటే, భారతదేశం కోసం రూపొందించబడినది ఏదంటే రాజ్యాంగ పరిషత్. భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరంటే రాజ్యాంగ పరిషత్. చూడండి, భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించిన ఎవరికంటే రాజ్యాంగ పరిషత్తే. రాజ్యాంగ పరిషత్లో భారత రాజ్యాంగాన్ని రాసిన కమిటీ ఏది అన్నప్పుడు ముసాయిదా కమిటీ వస్తుంది. రాజ్యాంగాన్ని రాసిన కమిటీ అన్నప్పుడు ముసాయిదా కమిటీ. భారత రాజ్యాంగం రూపొందించడం కోసం ఏర్పడింది ఏమిటి? రాజ్యాంగ పరిషత్. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించింది ఎవరు? రాజ్యాంగ పరిషత్, ముసాయిదా కమిటీ కాదు. రాజ్యాంగ రచన కోసం ఏర్పడే కమిటీ అన్నప్పుడు ముసాయిదా కమిటీ. అంటే ఇక్కడ చిన్న పాయింట్లో కూడా లాజిక్ ఉంటుంది. అయితే ఈ రాజ్యాంగ పరిషత్తు ఎలా ఏర్పడింది? రాజ్యాంగ పరిషత్లో మనకు 1946లో ఎన్నికలు జరిగినప్పుడు ఇందులో ఉన్న సభ్యుల సంఖ్య 389 మెంబర్స్, అందరికీ తెలిసిన కామన్ పాయింట్ అది. ఆ తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న సభ్యుల సంఖ్య 299, అది కామన్గా అందరికి తెలిసిన అంశాలే, అవునా? అయితే మరి అసలు ఈ రాజ్యాంగ పరిషత్లో 389 మంది సభ్యులు ఉండాలి అని ఎవరు ప్రతిపాదించారు? అసలు ఈ 389 మందిని మనం ఎక్కడి నుంచి ఎన్నుకోవడం జరిగింది? ఈ 389 మంది ఎన్నిక అనేది ప్రత్యక్ష ఎన్నికనా, పరోక్ష ఎన్నికనా, నామినేటెడ్ మెంబర్సా? మరొకవేళ ప్రత్యక్ష ఎన్నిక అయితే ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డది? ఒకవేళ పరోక్ష ఎన్నిక అయితే పరోక్షకంగా ఎలా ఎన్నుకోబడ్డారు? పరోక్షకంగా ఎన్నుకోబడ్డ సభ్యులు ఎవరు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎన్నుకోబడ్డారు? ఎన్ని రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడ్డారు? మళ్ళీ అది కూడా ఇంపార్టెంట్. పరోక్షకంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎన్ని రాష్ట్రాల నుంచి? ఇప్పుడు ఎగ్జాంపుల్ 389 మెంబర్స్ అన్నాం స్టార్టింగ్ 1946లో 389 మెంబర్స్ అని చెప్పాను. సో ఈ 389 మెంబర్స్లో 292 మెంబర్స్ అనేది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడ్డారని చెప్తాం. బ్రిటిష్ రూలింగ్ ఏరియాస్, బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడ్డారు. మరి బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి అసలు ఎవరు ఎన్నుకున్నారు వీళ్ళని? పరోక్ష ఎన్నిక అన్నాం. పరోక్ష ఎన్నిక అన్నప్పుడు బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎవరు ఎన్నుకున్నారు అసలు? అవునా? సో ఇక్కడ అందుకే ఇలా మరి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అన్నాం. మరి ఎన్ని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అవి? అంటే ఎన్ని ప్రాంతాలు మీన్స్ ఇక్కడ స్టేట్స్, ప్రాంతాలు అంటే ఏంది?
రాష్ట్రాలు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన రాష్ట్రాలు. భారతదేశాన్ని మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలించలేదు. ఓకేనా? ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాల నుంచి ఎంతమంది? 292. మరి ఎన్ని ప్రాంతాలు? అవి కావాలి మనకి, ఆ ప్రాంతాలు కావాలి. అదేవిధంగా ఓకేనా, దీని రిమైనింగ్ మెంబర్స్ 389 రిమైనింగ్ మెంబర్స్ ఎలా వచ్చారు? వాళ్ళు కూడా కావాలి. నామినేటెడా? ఓకేనా? ఓకేనా, ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నారా? మరి రాజ్యాంగ పరిషత్లోని సభ్యుల యొక్క ఎన్నిక సంబంధించి ఈ క్రింది వానిలో సరైన అంశం ఏమిటి, సరికాని అంశం ఏమిటి అంటాడు. అంటే నీకు ఫస్ట్ బేసిక్ అంశం ఏంటిది? రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నిక ఎలా జరిగింది? ఈ నెంబర్స్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి బైహార్ట్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అలా ప్రజెంటేషన్ కాదే, ఇప్పుడు అది కాదు. అర్థమవుతుందా? సో వాళ్ళ యొక్క ఎన్నిక విధానం నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత మరి ఇంకొక అంశం మనం పరిశీలిస్తే, మరి భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య 299 అంటే తగ్గింది. అవునా? మరి ఇక్కడ మనందరూ తెలిసిందే, ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అంటున్నాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నాం. మరి అలాంటప్పుడు అసలు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1946లో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు పోటీ చేసేటప్పుడు ఒక ప్రాంతం నుంచి పోటీ చేయడం జరిగింది. కానీ అదే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడికెళ్ళైతే పోటీ చేసిండో ఆ ప్రాంతం అనేది పాకిస్తాన్కు బదిలీ అయింది. మరి పాకిస్తాన్కు బదిలీ కావడం ద్వారా రాజ్యాంగ పరిషత్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన స్థానాన్ని కోల్పోయాడు. మరి అలా కోల్పోయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తిరిగి రాజ్యాంగ పరిషత్తుకు ఎక్కడి నుండి నామినేట్ అయినాడు, ఎక్కడి నుండి ఎన్నుకోబడ్డాడు? మరి రాజ్యాంగ పరిషత్తుకు రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ఎవరు? మొత్తం రాజ్యాంగ పరిషత్ నుండి ఒక వ్యక్తి రాజీనామా చేశాడు. ఆ వ్యక్తి రాజీనామా చేయడం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ప్రాంతం నుండి ఎన్నుకోబడ్డాడు. సో అలాంటి అంశాలు, అసలు రాజ్యాంగ పరిషత్తుకు అసలు మొత్తం నామినేటెడ్ మెంబర్స్ ఎంతమంది అనే అంశాన్ని పరిశీలించాలి. చాలామంది ఏం చదువుతారు? భారత రాజ్యాంగాన్ని 26/11/1949లో ఆమోదించడం జరిగింది. రాజ్యాంగం రూపొందించిన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం రచన కమిటీ ముసాయిదా కమిటీ ముఖ్యమైన కమిటీ. రాజ్యాంగ పరిషత్ నుంచి 22 కమిటీలు ఏర్పడడం జరిగింది. ఇవన్నీ బేసిక్ పాయింట్స్ సార్. ఓకే, ఈ బేసిక్స్ పాయింట్స్ వల్ల నీకు ఎగ్జామ్లో బిట్లు అడిగితే నువ్వు చేయగలుగుతావు. దానివల్ల ఏమవుతుందంటే మనకు కాంపిటీషన్ పెరుగుతుంది. కానీ ఇన్డెప్త్ అనాలిసిస్ ఇలా మనకు ప్రతి అంశానికి వేరియేషన్లో అడిగితే రేపు నీలాంటి విద్యార్థి సక్సెస్ అవుతాడు. ఎవరైతే ఇంత డెప్త్గా అనాలిసిస్ ప్రకారం చదువుతారో వాళ్ళు విజయులు అవుతారు. వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. వాళ్ళు విజయాన్ని ఇక్కడ సాధించి ఒక గ్రూప్ 2 ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అయితే ఇక్కడ మరి రాజ్యాంగ పరిషత్ మనకు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు అవునా 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి, అదేవిధంగా 22 భాగాలు ఉన్నాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి ఇందులో అసలు షెడ్యూల్స్ అంటాం, చాలామంది షెడ్యూల్స్ చదువుతారు సార్. అవునా? 1వ షెడ్యూల్ భారత భూభాగం అని చెప్పేసి అవునా, ఇలా షెడ్యూల్స్ అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ రాజ్యాంగ పరిషత్లో ఉన్న ఒకసారి మనం షెడ్యూల్స్ గురించి పరిశీలిస్తే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 3వ షెడ్యూల్ ఉంది. సో 3వ షెడ్యూల్ దేనికి సంబంధించి అంటే ప్రమాణ స్వీకారాలకు సంబంధించి. 3rd షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలకు సంబంధించి. ఓకేనా? సో షెడ్యూల్స్ అనేది ప్రతి విద్యార్థి బైహార్ట్ చేస్తాడు. 1వ షెడ్యూల్ భారత భూభాగం, 2వ షెడ్యూల్ జీత భత్యాలు, 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఇలా బైహార్ట్ చేస్తాడు. కానీ మనం ఎలా ఉండాలి, మన క్లాస్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క షెడ్యూల్ గురించి కూడా క్లుప్తంగా నేర్చుకుంటాం. క్వశ్చన్ అడగడం జరిగింది, 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది అన్నాడు. మరి 3వ షెడ్యూల్లో ఎవరి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి ప్రస్తావించలేదు అంటాడు. ఏ, రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం, బి ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి, బి ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి, అండ్ సి లోక్సభ స్పీకర్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి, ఆప్షన్ డి పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి అని చేసి మళ్ళీ ఆప్షన్స్ ఏ, బి, సి, డి. ఎందుకంటే మనకు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే 4 ఆప్షన్లతో పాటు కింద మరో 4 ఆప్షన్లు ఇస్తడం జరుగుతుంది. సో ఏ ఓన్లీ, ఏ అండ్ బి ఓన్లీ, ఏ, బి, సి ఓన్లీ అండ్ డి ఓన్లీ. సో క్వశ్చన్ ఏం అడిగినాం, 3వ షెడ్యూల్ అనేది ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. మరి 3వ షెడ్యూల్లో ఎవరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించలేదు అన్నాం. మరి రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి 3వ షెడ్యూల్లో ఉందా?
ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించారా? లోక్సభ స్పీకర్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించారా? పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించారా? మరి ఎవరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించలేదు అంటే థర్డ్ షెడ్యూల్ ఎవరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించలేదు అనే మన క్వశ్చన్. సో కామన్గా మనం చూసుకుంటాం రాష్ట్రపతి కంటే ఒక ప్రమాణ స్వీకారం ఉంది, ఉపరాష్ట్రపతి కంటే ప్రమాణ స్వీకారం ఉంది. సో వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు, మనం టీవీలో చూస్తూ ఉంటాం. కానీ షెడ్యూల్లో ఎవరి గురించి ఉంది? భారత రాజ్యాంగం అనే పుస్తకంలో షెడ్యూల్లో అసలు ఎక్కడ ప్రస్తావించబడి ఉంది అనే అంశం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో రాజ్యాంగంలో 3వ షెడ్యూల్లో ఇక్కడ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ ఇవి ముగ్గురు యొక్క ప్రమాణ స్వీకారం గురించి 3వ షెడ్యూల్లో ప్రస్తావించలేదు. 3వ షెడ్యూల్లో వీళ్ళు ముగ్గురు యొక్క ఏంటిది ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించలేదు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఏబిసి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేంటి సార్ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా అంటే అది మనకు పూర్తి స్థాయిలో క్లాస్లో మాట్లాడుకుంటాం, ఒక్కొక్క షెడ్యూల్ గురించి క్లుప్తంగా చెప్పేటప్పుడు మాట్లాడుకుంటాం ఇక్కడ. ఓకేనా? సో అంటే ఇలా మనం ప్రిపేర్ కావాలి. ఇలా ఒకసారి బిట్ అడగడం జరిగింది మనకు. ఒకసారి సివిల్స్లో బిట్ అడిగాడు ఎవరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి 3వ షెడ్యూల్లో ప్రస్తావించలేదు అని చెప్పేసి. అదేవిధంగా ఒక ఎగ్జామ్లో రైల్వే ఎగ్జామ్లో ఒకసారి అడిగాడు అసలు భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఎక్కడ ప్రస్తావించబడ్డాయి, మొదట్లో స్టార్టింగ్లో ప్రస్తావించబడ్డాయా, చివరిలో ప్రస్తావించబడ్డాయా అని బిట్టు కూడా అడగడం జరిగింది. అసలు షెడ్యూల్స్ దేనికి సంబంధించి దేని గురించి తెలియజేస్తుంది అనే అంశం తెలవాలి. ఫస్ట్ బేసిక్ అంశం షెడ్యూల్ ఎందుకు అనే అంశం తెలవాలి. అదేవిధంగా మనకు 8th షెడ్యూల్ ఉంది భాషలకు సంబంధించి. 8th షెడ్యూల్ ఉంది మనకు దేనికి సంబంధించి అంటే భాషలకు సంబంధించి, అఫీషియల్ లాంగ్వేజెస్. 8వ షెడ్యూల్ భాషలకు సంబంధించి ఉంటుంది, అవునా? సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు ఉన్నాయి, ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. సో ఈ 22 భాషలలో రాజ్యాంగం గుర్తించని భాష ఏది? రాజ్యాంగం గుర్తించని భాషలు ఏంటివి అంటాడు. రాజ్యాంగం గుర్తించిన 22 భాషలో లేని భాష ఏది అంటాడు. మరి ఏ భాషని ఇక్కడ రాజ్యాంగపరంగా మనం గుర్తించలేదు రాజ్యాంగ పరిషత్ 14 భాషలలో అనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఇంగ్లీష్ భాష అనేది మనకు రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఇంగ్లీష్ భాష అనేది లేదు. ఇంగ్లీషు రాజ్యాంగం గుర్తించబడిన భాష కాదు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం తన అధికార భాషను ఇంగ్లీష్గా ప్రకటించుకున్నది అని క్వశ్చన్ అడగచ్చు ఇక్కడ. రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో ఇంగ్లీష్ భాష లేదు సార్. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్రం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాషగా ఇంగ్లీష్ని ప్రకటించుకున్న రాష్ట్రం ఏది? ఇంగ్లీష్ని ప్రకటించుకున్న రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, పైవన్య అని అనడం జరుగుతుంది. మరి ఏ రాష్ట్రం ఇంగ్లీష్ను తన అధికార భాషగా ప్రకటించుకుంది ఇక్కడ అంటే ఆన్సర్ పైవన్యూ. ఆన్సర్ పైవన్యూ సార్. సో అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, మేఘాలయ ఈ 3 రాష్ట్రాలు కూడా ఇంగ్లీష్ను వారి యొక్క అధికార భాషగా ప్రకటించుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఎలా అడుగుతాడు అంటే రాజ్యాంగం గుర్తించిన భాషలలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన అధికార భాషగా ప్రకటించకపోయినా రాజ్యాంగం గుర్తించిన భాష ఏది అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు తెలుగు ఉంది. సో తెలుగు మనకు అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పేసి తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. హిందీ ఉంది, అలా మరాఠీ ఉంది మహారాష్ట్ర అని చెప్పేసి. అస్సాం బోర్డ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ ఏమడుగుతున్నాను నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన అధికార భాషగా ప్రకటించలేదు. కానీ రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో మాత్రం ఆ భాషను గుర్తించినాం మనం ఇక్కడ. కానీ ఏ రాష్ట్రం కూడా దాని అఫీషియల్ లాంగ్వేజ్ అనౌన్స్మెంట్ చేసుకోలేదు. ఏ రాష్ట్రం కూడా అఫీషియల్ లాంగ్వేజ్ కాదు అది. బట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అఫీషియల్ లాంగ్వేజ్లో మనకు ఉంది 22 లాంగ్వేజ్లో. ఏ భాష ఎప్పుడు ఇచ్చినాం, ఎన్నో రాజ్యాంగ స్థానం ద్వారా కల్పించాము. ఎందుకు కల్పించాం, అసలు కల్పించడం గల కారణం ఏమిటి? అసలు భాషలకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం తన అధికార భాషగా ఒక భాషను మాత్రమే గుర్తించచ్చా, 2 భాషలు మాత్రమే గుర్తించచ్చా, రెండింటిని గుర్తించచ్చా, ఎన్నైనా గుర్తించచ్చా? ఒక రాష్ట్ర ప్రభుత్వం తన అధికార భాషగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలో ఏం రాసి ఉంది? భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ మనకు హిందీని ఎలా ప్రకటించుకున్నాము, మరి ఇంగ్లీష్ని ఎన్ని సంవత్సరాల వరకు మనము దానిని కేంద్ర ప్రభుత్వంలో జీవోలు జారీ చేసేటప్పుడు
జీవోలో జారీ చేసేటప్పుడు కానీ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కానీ ఇంగ్లీష్ని కూడా ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల వరకు దాన్ని ఒప్పందం పెట్టుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇంకా ఏం చేసాము, మళ్ళీ ఎక్స్టెండ్ చేసాము. సో ఇవన్నీ కూడా మనకు అధికార భాషకు సంబంధించిన షెడ్యూల్లో పూర్తి స్థాయిలో చదవాలి. సో 1422 అనేది బేసిక్ అంశం. 1422 అనేది ఇస్ ద బేసిక్ అంశము. ఓకేనా? ఇలా ప్రతి షెడ్యూల్ని చదవాలి రాజ్యాంగ పరిషత్తులో. ఇలా రాజ్యాంగ పరిషత్తులో కమిటీలు చదవాలి, సభ్యులు చదవాలి, కమిటీలలో ఉన్న ముఖ్యమైన చైర్మన్లు చదవాలి. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ఎంతమంది సభ్యులు భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ రాజ్యాంగం పైన ఎంతమంది సభ్యులు సంతకాలు చేశారు, భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ఎంతమంది సభ్యులు సంతకాలు చేయడం జరిగింది, అవునా? సో ఇలాంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ అనేది మనకి ఈ టాపిక్ దొరుకుతుంది. ఆ స్థాయిలోనే ఇక్కడ మనకి ప్రిపరేషన్ అనేది ఉండాలి రాజ్యాంగ పరిషత్ అనే టాపిక్ మీద. ఓకేనా? దెన్ నెక్స్ట్ టాపిక్ ప్రవేశిక. దీన్ని మనం ప్రియంబుల్ అంటాం. నెక్స్ట్ టాపిక్ ప్రియంబుల్ అంటాం. దీన్ని మనం ప్రవేశిక అంటాం. సో మొత్తం ఓవరాల్గా 99.99% ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్ ఉండడానికి ఆస్కారం ఉన్న టాపిక్ ఏమైనా ఉందా ఇంకా అంటే మనకు పాలిటీలో ప్రియంబుల్. సో ఈ ప్రవేశిక నుంచి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్టు అడగడానికి ఆస్కారం ఉంది ఒకటి. రెండవది, ఈ ప్రవేశికలో ఇంతకుముందు మనం బేసిక్ అంశాలు అడిగేటప్పుడు, అంటే ప్రవేశికకు ఉన్న మరొక పేరు పీఠిక. చాలా పేర్లు ఉన్నాయి. పీఠిక అని, అవతారిక, ఉపోద్ఘాతం, భూమిక, ముందు మాట, తొలి పరిచయం అని చెప్పేసి చాలా పేర్లు ఉన్నాయి. మనం టాపిక్లో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఒక్కొక్క టాపిక్ గురించి చెప్పేటప్పుడు. ఈ ప్రవేశిక ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం? అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది, అవునా? అసలు ప్రవేశిక దేనికి సంబంధించింది, ప్రవేశికలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ప్రవేశికలో ప్రస్తావించిన పదాలు ఏంటివి అంటే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం. చాలామంది బెహాడేస్తారు ఈ 5 పదాలు వరుసగా. సో ఇక్కడ మనం ఎలా ప్రిపేర్ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి ప్రవేశిక సంబంధించి అంటే. సో 1976కు ముందు మన ప్రవేశిక ఎలా ఉంది, 1976కు ముందు మన ప్రవేశికలో ఉన్న అంశాలు ఏంటివి, 1976 తర్వాత ప్రవేశికలో ఉన్న అంశాలు ఏంటివి. సో బిఫోర్ 1976 అండ్ ఆఫ్టర్ 1976 ప్రియంబుల్ ఉన్న పదాలు ఏంటివి. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు మనకి చెప్పుకున్నాం ఏమని, సర్వసత్తాక అని చెప్పినాం, అవునా? రెండవది సామ్యవాదం అన్నాం, మూడవది లౌకికవాదం అన్నాం, నాలుగవది ప్రజాస్వామ్యం, నాలుగవది ప్రజాస్వామ్యం, ఐదవది గణతంత్రం. సో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం గణతంత్ర దేశం, ఈ 5 పదాలు అందరికీ మనకు బయటేస్తాం, అవునా? మరి ఈ 5 పదాలు బయటేయడం కాదు సార్ ఇక్కడ మనకు కావాల్సింది. సో ఈచ్ అండ్ వర్డ్ డెఫినేషన్ కావాలి, ఓకేనా? సో ప్రతి పదం యొక్క డెఫినేషన్ కావాలి. భారతదేశం సర్వసత్తాగల దేశం, భారతదేశం సర్వసత్తాగల దేశం, సార్వభౌమాధికారం అన్న లేదా సర్వసత్తాగల దేశం అని ఇక్కడ మీనింగ్ ఒకటే. సావరీన్ అంటే ఇంగ్లీష్లో అయితే సావరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రసీ, రిపబ్లిక్ అంటాం. సో ఈచ్ అండ్ వర్డ్ ఎవ్రీ. భారతదేశం ఎందుకు సార్వభౌమత్వంగా ఉంది, అసలు భారతదేశం సార్వభౌమాధికార గల దేశంగా ఎప్పుడు ఆవిర్భవించింది, భారతదేశం సార్వభౌమాధికార గల దేశంగా సర్వసత్తాగల దేశంగా భారతదేశం ఎప్పుడు ఆవిర్భవించింది, ఏ రోజున ఆవిర్భవించింది అంటాడు ఆప్షన్ మనకు, ఏ రోజున ఆవిర్భవించింది అంటాడు. ఆప్షన్ ఏ చూసుకుంటే 26/11/1949 అండ్ 26/1/1950 అండ్ చూసుకుంటే మరొకటి అంశం ఇక్కడ 29/8/1947 అండ్ 15 ఆగస్ట్ 1947. సో భారతదేశం సర్వసత్తాగల దేశంగా ఆవిర్భవించింది ఏ రోజున అంటాడు. సో 26/11/1949, 26/1/1950, 29/8/1947, 15 ఆగస్ట్ 1947. సో ఇచ్చిన 4 తేదీలో కూడా ప్రాముఖ్యత ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ డేట్, ప్రతి డేట్కి ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. మరి ఇందులో భారతదేశం సార్వభౌమాధికార దేశంగా ఆవిర్భవించింది ఎప్పుడు,
ఏ రోజున ఆవిర్భవించింది అనే అంశాన్ని మనం ఇక్కడ క్లుప్తంగా చూడాల్సిన అంశం ఉంది. ఓకేనా? సో దీంట్లో మన ఆన్సర్ ఏంటి సార్? చెప్పలేదు. అసలు మ్యాటర్ అంతా చెప్పిర్రు, ఉత్సాహపరిచిర్రు, కానీ ఆన్సర్ చెప్పలేదు ఇక్కడ అని అంటే ఆన్సరు 15th August 1947. అదేంటి సార్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 26/1/1950 కదా, భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది 26/11/1949 కదా, మరి భారతదేశం సర్వసత్తాకుల దేశంగా ఎప్పుడు 15 August 1947 అంటున్నారు? ఎందుకు అంటే క్లాస్ వినాలి ఇక్కడ. అలా సర్వసత్తాకుల దేశం అంటే ఏంటిది? భారతదేశం. సామ్యవాదం అంటే ఏంటిది? లౌకిక అంటే ఏంటిది? ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? ప్రజాస్వామ్యం. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మరి ప్రజాస్వామ్యం, ఇండియా ఇస్ ఎ డెమోక్రసీ. మరి డైరెక్ట్లీ డెమోక్రసీ ఆర్ ఇండైరెక్ట్లీ డెమోక్రసీ? ఇండియా ఇస్ ఎ డెమోక్రసీ. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాదంటలేం, కరెక్టే. మరి భారతదేశం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశమా, పరోక్ష ప్రజాస్వామ్య దేశమా అనే అంశం కావాలి మనకి ఇక్కడ. మరి భారతదేశం ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశమా అండ్ పరోక్ష ప్రజాస్వామ్య దేశమా అనే అంశం పైన క్లారిటీ ఉండాలి ఇక్కడ. మళ్ళా ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవునా? ప్లైబిసేట్ అని చెప్పేసి, ఇనిషియేటివ్ అని చెప్పేసి, రెఫరెండం అని చెప్పేసి కొన్ని పదాలు ఉంటాయి. ఎక్కడ? ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశంలో. పరోక్ష ప్రజాస్వామ్య దేశంలో ప్లైబిసేట్ అనేది, ఇనిషియేటివ్ అనేది ఉండదు. సో ప్రజాస్వామ్య దేశం అందరూ తెలుసు, కానీ డెఫినేషన్ కాకుండా దాని లోపల ఉన్న అంశాలపైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ మీద మనకి ఇంత డెప్త్గా రీసెంట్గా తెలంగాణలో జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్లో బిట్ అడగడం జరిగింది. గ్రూప్ 4లో ఇలా బిట్ అడిగాడు. గణతంత్ర దేశం, ఇండియా ఇస్ డెమోక్రసీ. భారతదేశం గణతంత్ర దేశం. భారతదేశం ఎప్పుడు గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది? భారతదేశం ఎప్పుడు గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే 26/1/1950 భారతదేశం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం జనవరి 26 మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అసలు జనవరి 26న ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం? రీజన్ ఏమిటి ఒకటి తెలవాలి. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా సార్, 26/1/1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం సార్ అని చెప్పి చాలా మంది ఇక్కడ అనుకుంటారు. అలా ఎవరైతే అనుకుంటారో తప్పు. 26/1/1950 భారత రాజ్యాంగం అమల్లోకి రావడం కరెక్టే, నిజమే. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి భారతదేశం ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం లేదు. దానికంటే ఒక ప్రాముఖ్యత ఉంది, దానికంటే ఒక ప్రత్యేకత ఉంది. అలా ఈ అంశాల గురించి ప్రస్తావించాలి. అదేవిధంగా ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అంటే ఏమిటి అని అంశం చదవాలి. ప్రవేశికలోని లేని పదాన్ని ప్రస్తావించండి, ప్రవేశికలో లేని పదాన్ని గుర్తించండి అంటాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రవేశికకు సంబంధించి ఈ తెలుగు పదాలతో పాటు ఇంగ్లీష్ పదాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇంగ్లీష్ పదాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల కాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్లో సో ఇంగ్లీష్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఒకటి ఉంది, తెలుగును బేస్ చేసుకొని ఆన్సర్ ఒక రకంగా ఉంది. సో మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం 3 పదాలు ఉన్నాయి. అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటాం ఇంగ్లీష్లో. స్వేచ్ఛ, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. కానీ చాలామంది స్వేచ్ఛ అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రీడమ్ అంటారు. ఓకేనా? సో అంటే ఎలా సార్ మన మిస్టేక్ జరిగింది అనేది నేను మీకు క్లాస్లో చెప్తాను, టాపిక్ చెప్పేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈ అందరూ ప్రిపేర్ అయ్యే మరో అంశం ఏంటంటే ప్రవేశికకు సంబంధించి. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం, అవును కాదు, అవును అని బేరుబారి కేసు, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని బేరుబారి కేసు, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని కేశవనంద భారతి కేసు చెప్పిందని చాలామంది తెలుసు. అసలు బేరుబార్ అనేది ఏంటిది? ఒక ప్రాంతం పేరా, ఒక వ్యక్తి పేరా, ఒక పుణ్యస్థలమా? అసలు బేరుబార్ అనే ఒక ప్రాంతం పేరు. ఈ బిట్ అడిగిన సార్ ఎగ్జామ్, బేరుబారి అనేది ఒక ప్రాంతం పేరు. మరి ఈ ప్రాంతంకి ఈ కేసుకున్న రిలేషన్ ఏంటిది? అసలు బేరుబార్ అనే ఒక ప్రాంతం పేరు, ఆ ప్రాంతానికి ఈ కేసుకున్న రిలేషన్షిప్ ఏంటిది? ఒకటి. కేశవనంద భారతి కేసు ద్వారా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే, పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రియంబుల్. సో ఎగ్జామ్లో కేశవనంద భారతి కేసు కాకుండా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని ప్రస్తావించిన కేసులు ఏంటివి అంటాడు. ఎక్సెప్ట్ కేశవనంద భారతి కేసు 1973. అలా ప్రిపేర్ కావాలి. అసలు ప్రవేశికలో ఉన్న అంశాలకు న్యాయ సంరక్షణ ఉందా? ప్రవేశికలో ఉన్న అంశాలకు న్యాయ సంరక్షణ ఉందా? ఇవి న్యాయపరమైనవేనా? న్యాయస్థానాల ద్వారా వీటిని అమలు చేయవచ్చా? చట్టాలు చేసి అమలు చేయవచ్చా?
మరి ప్రవేశిక అంశాలు అనేవి అమలు చేయడం యొక్క బాధ్యత ప్రభుత్వాలదా? అమలు చేస్తే దేని విధంగా అమలు చేయాలి? న్యాయస్థానం ద్వారా ప్రవేశికలో ఉన్న అంశాలను అమలు పరచుకోవచ్చా? ఓకేనా? సో అలా ఈ ప్రవేశం ఇక్కడ మనం ప్రిపేర్ కావాలి. ఓకేనా? దిస్ ఇస్ మనకు థర్డ్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ భారత రాజ్యాంగ పరిణామ క్రమం, సెకండ్ టాపిక్ రాజ్యాంగ పరిషత్, థర్డ్ టాపిక్ ప్రియంబుల్ ప్రవేశిక. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తుంది ఇక్కడ మరి మనకు అంటే భారత భూభాగం. సో నెక్స్ట్ టాపిక్ సార్ భారత భూభాగం. నెక్స్ట్ టాపిక్ భారత భూభాగం. సో ఇందులో నుంచి మనకు ఎలా ప్రిపేర్ కావాలి అంటే, సో చాలామందికి భారత భూభాగం అంటే ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటాయి సార్. భారత భూభాగం అనేది 1వ భాగంలో ఉంటుంది అని తెలుసు. అసలు భారత రాజ్యాంగంలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారతదేశం యొక్క పేరును ఎన్ని రకాలుగా ప్రస్తావించారు ఫస్ట్ తెలియాలి మనకు. ఈ క్రింది వాణిలో 1వ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో భారతదేశం యొక్క పేరును ఎలా ప్రస్తావించారు, ఎన్ని రకాలుగా ప్రస్తావించారు, ఏమని సంబోధించారు అంటాడు. బేసిక్ పాయింట్. భారత రాజ్యాంగంలో భారతదేశం యొక్క పేరును రెండు రకాలుగా ప్రస్తావించారు. అలా ఎందుకు ప్రస్తావించబడింది? ఆ భారతదేశం యొక్క పేరును రాజ్యాంగంలో రాసేటప్పుడు మన రాజ్యాంగ నిపుణులు, మేధావులు, రాజ్యాంగ పరిషత్తులో దాని మీద కూడా ఒక చిన్న డిస్కషన్ పెట్టారు. ఎందుకు భారతదేశం యొక్క పేరు ఇలా 2 రకాలుగా రాస్తున్నాము? కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది సమర్థించారు. అది మనకు టాపిక్లో మాట్లాడుకుంటాం. ఏం సార్ అన్ని టాపిక్లో మాట్లాడుకుంటాం అంటే ఇది కేవలం సిలబస్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఎలా ప్రిపేర్ కావాలి, ఇప్పటివరకు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏం చదవలేకపోయారు, ఎలా చదవలేదు, ఏం మిస్ అయ్యారు అనే అంశం పైన ఓవరాల్గా ఒక అవగాహన మీకు కల్పిస్తున్నాను ఇక్కడ నేను. సిలబస్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇది. దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటాం. ఓకేనా? దెన్ అదేవిధంగా భారత భూభాగం సంబంధించిన మనం చూసుకుంటే ఒక కొత్త రాష్ట్రాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయొచ్చు అంటే వెంటనే చాలామంది చెప్పే ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడుతుంది సార్. ఆర్టికల్ 3 ప్రకారం ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చును అని చెప్తాం. అవునా? మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది సార్? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? స్టేట్ రీఆర్గనైజేషన్స్. విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 3 ప్రకారమే. అసలు స్టేట్ రీఆర్గనైజేషన్స్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏమిటి? అంటే ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తేనే దాన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటారా అంటే తప్పు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఇక్కడ చాలా రకాలు ఉంటాయి, చాలా ఉంటాయి సార్. ఓకేనా? చాలా పదాలు ఉంటాయి. ఈ పదాలన్నింటినీ కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటారు. అంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం కానీ, ఒక భూభాగాన్ని అంటే ఒక రాష్ట్రాన్ని విడదీసి ఒక నూతన రాష్ట్రం ఏర్పాటు చేయడం కానీ, 2 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేయడం కానీ, ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని పెంచడం కానీ, ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని తగ్గించడం కానీ, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దును మార్చడం కానీ, ఒక రాష్ట్రం యొక్క పేరును మార్చడం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉంటాయి. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఎలా ప్రవేశపెడతారు? ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలా? అంటే ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ బిల్లును మొదటగా ఎవరి యొక్క అనుమతితో ప్రవేశపెట్టాలి అంటే ఆ బిల్లును ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. ఎవరు అనుమతి సార్? ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాలి. మరి రాష్ట్రపతి ఆ బిల్లును అనుమతి ఇచ్చినప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లును మళ్ళీ ఎవరి యొక్క అభిప్రాయం కోసం స్టేట్స్కి పంపిస్తాడు. జస్ట్ షార్ట్కట్ చెప్తుంది ఇప్పుడు నేను, జస్ట్ ఓన్లీ షార్ట్కట్. స్టేట్స్కి పంపిస్తాడు. మరి రాష్ట్రాల యొక్క అనుమతి కోరవచ్చు. ఏ రాష్ట్రం అనేది విడుస్తున్నాం ఆ రాష్ట్రానికి పంపచ్చు. ఆ రాష్ట్రం యొక్క అనుమతి కోరవచ్చు అని భారత రాజ్యాంగంలో ముందు ఉందా? ఇప్పుడే ముందు ఉందని మీన్స్ ఎప్పుడు? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ అంశం ఉందా? రాష్ట్రపతి ఏ రాష్ట్రాన్ని అయితే విడగొడుతున్నామో ఆ రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఆ బిల్లును పంపవచ్చా? ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉందా? లేదా తర్వాత రాజ్యాంగాన్ని మార్చి
సవరించి చేర్చినారా? ఎలా చేర్చినారు? ఎందుకు చేర్చినారు? అందులో ఏ కండిషన్స్ ఉన్నవి? మరి స్టేట్స్ అనుమతి ఇవ్వకపోతే ఏంటిది? మరి ఒక రాష్ట్రం ఏర్పడేటప్పుడు దాని పార్లమెంటు ఎంత మెజార్టీతో ఆమోదించాలి? సాధారణ మెజార్టీ, రాజ్యాంగ సవరణ చేయాలా, ప్రత్యేక మెజార్టీ? మెజార్టీ అంటే నాకు మాట గుర్తుకొచ్చింది సార్. ఇక్కడ మెజార్టీలో కూడా రకాలు ఉంటాయి, మెజారిటీలో కూడా రకాలు ఉంటాయి అంటున్నా. దాని గురించి సపరేట్గా ఒక మన వీడియో చేస్తాం. మెజారిటీకి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. మీరు అనుకున్న మెజారిటీలు చూడండి, నేను ఇక్కడ చెప్పే మెజారిటీ చూడండి, మీకు తెలుసు. ఓహో, మెజారిటీలు ఎన్ని రకాలు ఉన్నాయా అని చెప్పేసి. ఓకేనా? రైట్. అదేవిధంగా మరి ఇప్పుడు ఇక్కడ మనము భారతదేశం యొక్క భూభాగంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం కదా. భారతదేశం యొక్క భూభాగంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం, అవునా? ఇప్పుడు భారతదేశంలో కొంత భూభాగాన్ని ఇంకో దేశానికి బదిలీ చేసినాం అనుకోండి. బదిలీ చేసేటప్పుడు అంటే ఒక భారతదేశంలో ఒక భూభాగాన్ని మరొక దేశానికి బదిలీ చేసేటప్పుడు ఈ క్రింది వాణిలో ఎలా బదిలీ చేయవచ్చు? సాధారణ మెజారిటీ ద్వారా బదిలీ చేయాలా, ప్రత్యేక మెజారిటీ ద్వారా బదిలీ చేయాలా, రాజ్యాంగాన్ని సవరించాలా, ఏదీ కాదా? సో భారతదేశంలో కొంత భూభాగం సార్, కొంత భూభాగాన్ని మరో దేశానికి బదిలీ చేసినప్పుడు ఎలా బదిలీ చేయాలంటున్నాం. సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ, రాజ్యాంగ సవరణ, ఏది కాదు తెలవాలి ఇక్కడ. మరి భారత భూభాగాన్ని ఇంకో దేశానికి మరో దేశం బదిలీ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజాస అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగాన్ని సవరించాలి. ఈ రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది అసలు? ఇలా భారత భూభాగంలో కొంత భూభాగాన్ని మరో దేశానికి బదిలీ చేసేటప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది అంటే రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ద్వారా మన కేంద్ర ప్రభుత్వాలు దీన్ని ఫాలో అవుతున్నాయి, ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకు 100వ రాజ్యాంగ సవరణ ఉంది సార్. 100వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అంటే భారత భూభాగంలో ఉన్న కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్కు బదిలీ చేసింది. భారతదేశంలో ఉన్న కొంత భూభాగాన్ని అంటే మీన్స్ అస్సాంలో ఉన్న కొంత భూభాగాన్ని, అస్సాం రాష్ట్రంలో ఉన్న కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్కు బదిలీ చేయడం జరిగింది. ఆ బదిలీ కోసం చేయబడ్డ రాజ్యాంగ సవరణ 100వ రాజ్యాంగ సవరణ. ఇలా భూభాగాల మార్పిడి జరిగేటప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలి. అలా సవరించిన సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది? అలా బేరూబార్ అని ఒక ప్రాంతం పేరు, ఆ ప్రాంతాన్ని మనం పాకిస్తాన్కి బదిలీ చేసినాం అప్పుడు చేసిన రాజ్యాంగ సవరణ ఏమిటి అనే అంశాలు మనం ఇక్కడ ప్రిపేర్ కావాలి భారత భూభాగం అనే టాపిక్లో. ఓకేనా? ఇది టాపిక్. దెన్ నెక్స్ట్ టాపిక్ పౌరసత్వం. సార్ పౌరసత్వం, సిటిజన్షిప్. సో ఈ సిటిజన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకు సార్ అంటే ఇప్పుడు కాంట్రవర్సీ. సో పౌరసత్వానికి సంబంధించి బేసిక్స్ అందరు ప్రిపేర్ అయ్యేది ఏంటిదంటే 2వ భాగంలో ఉంటుంది. భారతదేశంలో ఏక పౌరసత్వం కలదు. దీనిని బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది అని మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం పౌరసత్వానికి సంబంధించి. అయితే ఇక్కడ ఈ క్రింది వానిలో పౌరసత్వానికి సంబంధించి సరి అయిన అంశాన్ని గుర్తించండి, సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. భారతదేశం ఏక పౌరసత్వం కలిగి ఉంది. ఓకేనా? గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం కలదు అని ఆప్షన్ ఇస్తాడు. ఎస్, కరెక్ట్ అంటే కరెక్టే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలాంటి పౌరసత్వం ఉంది? ఏక పౌరసత్వం ఉంది. సో నీకు బిఫోర్ తెలవాలి, ఇక్కడ ఆఫ్టర్ తెలవాలి క్లారిటీగా. ఓకేనా? అదేవిధంగా వాస్తవానికి వాస్తవ సమైక్య దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అసలు మనకి ఇప్పుడు ఏం తెలవాలి ఇక్కడ? వాస్తవ సమైక్య దేశం అంటే ఏంటిది, అసలు సమైక్య దేశం అంటే ఏంటిది? మరి భారతదేశం సమైక్య దేశాన్ని ఫాలో అవుతుందా, ఫాలో అవుతలేదా? మరి ఫాలో అవుతే భారతదేశం ఎందుకు ద్వంద్వ పౌరసత్వం లేదు? ఎందుకంటే భారతదేశం సమైక్య తరహా ప్రభుత్వం, భారతదేశంలో సమైక్య లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి సార్ అంటే క్లాస్లో వస్తాయి, టెన్షన్ పడకండి. ఓకేనా? మరి ఈ వాస్తవ సమైక్య దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఎక్కడ ఉంది అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెరికాలో ఉంది. అమెరికా సమైక్య దేశం, భారతదేశం సమైక్య దేశమే, కానీ అమెరికా వాస్తవ సమైక్య దేశం, కానీ భారతదేశం వాస్తవ సమైక్య దేశం కాదు. అందుకే ఇక్కడ క్లారిటీ కావాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? దెన్ పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్
బేసికల్గా అంటే 5 to 11. మరి పౌరసత్వం పైన చట్టాలు ఎవరు ఇస్తారు? పార్లమెంట్ చేస్తుంది. సింపుల్గా ఎవరు ఇస్తారు? పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంట్ చట్టం చేయవచ్చు, పౌరసత్వం పైన పార్లమెంట్ చట్టం చేయొచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏంటిది? 11th ఆర్టికల్. కానీ మరి ఈ పౌరసత్వ చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? పౌరసత్వ చట్టం అనేది 1955లో చేయడం జరిగింది. కానీ ఇది అమల్లోకి వచ్చిన డేటు మాత్రం ఎక్కడ మనకు ప్రస్తావించలేదు. కానీ సివిల్స్ ఎగ్జామ్లో ఒకసారి అడిగిండు, భారతదేశం స్టార్టింగ్లో మొదట్లో అడిగిండు ఏమని? పౌరసత్వానికి సంబంధించిన అంటే 1955లో రూపొందించిన పౌరసత్వ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అన్నాడు. సో ఇన్డెప్త్కి వెళ్ళి అడిగింది. చాలామంది ఏం చదువుతారంటే 1950లో పౌరసత్వ చట్టం వచ్చింది, దీన్ని 1986లో సవరించారు, 1992లో సవరించారు, 2003లో సవరించారు, 2005లో సవరించారు, 2015లో సవరించారు, రీసెంట్గా కూడా 2019లో సవరించారు. అవునా? మనం చూసుకుని ఉంటాం CAA, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఫస్ట్ దీన్ని ఏమంటాం? CABగా పిలిచినాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుగా అన్నాం. అవునా? తర్వాత NRC ఏంటిది? అసలు NRC ఏంటిది? CAA ఏంటిది? CAB ఏంటిది? క్యాబ్ ఏంటిది? NRC అంటే ఏంటిది? ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటిది? ఎందుకంటే ఇటీవల రూపొందించిన అంటే పౌరసత్వ చట్టంలో చేసిన మార్పులలో అంకేనా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సవరణలో భారత పౌరసత్వ సవరణ చట్టము ఈ క్రింది వాణిలో ఇన్నర్ లైన్ పర్మిట్ రాష్ట్రాలకు వర్తించదు అని చెప్పడం జరిగింది. ఇటీవలే భారత పౌరసత్వ సవరణ చట్టంలో ఏమని చెప్పారట? ఇన్నర్ లైన్ పర్మిట్ రాష్ట్రాలకు ఈ చట్టం వర్తించదు అన్నారు. మరి ఇన్నర్ లైన్ పర్మిట్ చట్టాలు ఎన్ని ఉన్నాయి? ఇన్నర్ లైన్ పర్మిట్ రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? ఇటీవలే ఇన్నర్ లైన్ పర్మిట్ కిందకి చేర్చబడ్డ మరొక నూతన రాష్ట్రం ఏమిటి? అసలు ఇన్నర్ పర్మిట్ లైన్ అంటే మీనింగ్, డెఫినేషన్ ఏంటి? సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఇన్నర్ లైన్ పర్మిట్? దెన్ హౌ మెనీ స్టేట్స్ అప్లికేబుల్ ద ఇన్నర్ లైన్ పర్మిట్? ఏ రాష్ట్రం నూతనంగా ఇందులో చేర్చబడింది? సో ఇది ఒక్కటే చదివితే కాదు సార్. అదేవిధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఎవరు వారి యొక్క పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు? తన యొక్క పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎంతమంది అని మనకు అందరూ కామన్గా తెలుస్తారు. ఏమన్నది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఓకేనా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. సో ఈ 3 దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పిస్తున్నాం. అవునా? మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎంతమందికి మనం పౌరసత్వాన్ని కల్పిస్తున్నాము అని రిపోర్ట్ రావడం కూడా జరిగింది. అది ఇంపార్టెంట్. సో కాంట్రవర్సీ అంశం కాబట్టి ప్రతి అంశాన్ని చదవాలి, క్లియర్ కట్గా ప్రతి అంశాన్ని డెప్త్గా చదవాలి. అలా ఈ టాపిక్ మనకి ఇప్పుడు కాంట్రవర్సీ కాబట్టి ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ టాపిక్ సార్? పౌరసత్వం టాపిక్ మీద. ఓకేనా? దెన్ పౌరసత్వం తర్వాత ఉన్న మరో టాపిక్ మనకి ఇక్కడ సిలబస్లో భాగంగా ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. సో ప్రవేశిక ఎంత ఇంపార్టెంట్ అని చెప్పినామో అంతకు మించిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. యు టేక్ ద ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా గ్రూప్ 2 మన గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లోనైతే చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో దీనిలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, దీంట్లో అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ ఎలా అడుగుతాడు, సో చాలామంది చదివే విధానం ఏంటిది, మనం చదివే విధానం ఏంటి ఇక్కడ అనే అంశాన్ని చూస్తే, సో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు భారతదేశం అమెరికా నుంచి గ్రహించింది. ఇది 3 భాగంలో ప్రస్తావించారు. సో ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 7 ఉన్నాయి. అదే ప్రస్తుతం అయితే ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి. అంటే దేన్ని తొలగించినాము? ప్రాథమిక హక్కుల నుండి దేన్ని తొలగించాము? ఆస్తి హక్కును తొలగించాము. దేన్ని తొలగించాము మిత్రమా? ఆస్తి హక్కును తొలగించాము. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును తొలగించారు. ఎన్నో రాజ్యాంగ సవరణ? 44వ రాజ్యాంగ సవరణ 1978, ప్రాథమిక హక్కుల నుండి. సో ఇక్కడ చూడండి, ఒకసారి అంశాన్ని పరిశీలించండి. ఓకేనా?
భారత రాజ్యాంగం నుండి ఆస్తి హక్కును ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? భారత రాజ్యాంగం నుండి ఆస్తి హక్కును ఎన్నవ రాజ్యాంగ సవరణ తొలగించారు? క్వశ్చన్ అది సార్. అదేంటి సార్ 44వ రాజ్యాంగ సవరణ కదా, ఇప్పుడు మీరు చెప్పారు కదా 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా భారత రాజ్యాంగం నుండి ఆస్తి హక్కును తొలగించారు కదా. దానిలో ఇప్పుడు మీరు చెప్పేది ఏమన్నా సార్ కరెక్ట్ ఆన్సర్ అదే కదా సార్ అంటే, సో భారత రాజ్యాంగం నుండి ఆస్తి హక్కును ఎన్నో రాజ్యాంగ సవరణ తొలగించారు అని ABCD ఇస్తాడు. తొలగించలేదు. 42వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, ఓకేనా, 43వ రాజ్యాంగ సవరణ, 43వ రాజ్యాంగ సవరణ. ఏది కాదు అనుకుని ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. లేదు అంటే 92వ రాజ్యాంగ సవరణ, వాట్ ఎవర్ మేబీ మన ఆప్షన్ ఏదైనా కావచ్చు ఇక్కడ, ఓకేనా. సరే మనం సింపుల్గా చెప్పండి, ఈ 92వ రాజ్యాంగ సవరణ. సో మీరేమనుకుంటారు ఇప్పుడు వెంటనే ఇక్కడ ఏమని అనుకుంటాం మనం ఇక్కడ? సో భారత రాజ్యాంగం నుండి ఆస్తి హక్కును ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారని క్వశ్చన్ అడిగితే సార్ 44వ రాజ్యాంగ సవరణ 1978లో తొలగించాం కదా అంటాం. సో మరి ఆప్షన్ 44వ రాజ్యాంగ సవరణ ఉందా అంటే లేదు. మరి ఇందులో ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. అసలు భారత రాజ్యాంగం నుంచి ఆస్తి హక్కును ఎక్కడ తొలగించారు? భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు లేదు ఇప్పుడు. భారత రాజ్యాంగం క్వశ్చన్ ఏమన్నాడు? భారత రాజ్యాంగం నుండి అన్నాడు. ఏమన్నాడు? భారత రాజ్యాంగం నుండి అన్నాడు. సో భారత రాజ్యాంగం నుండి ఆస్తి హక్కును తొలగించలేదు సార్. ఇక చూడండి ఏం చెప్పా, ప్రాథమిక హక్కుల నుండి అని రాశా. కాబట్టి వీడియో పాజ్ చేసి చూడండి ఒకసారి బ్యాక్ వెళ్ళి. ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును తొలగించారు, ప్రాథమిక హక్కుల నుండి. కానీ భారత రాజ్యాంగం నుండి తొలగించలేదు. ఇది భారత రాజ్యాంగం అనే పుస్తకం అనుకుంటే, ఇందులో 3వ భాగం ప్రాథమిక హక్కులు అనుకుంటే, ఇక్కడికి వెళ్ళి ఆస్తి హక్కును తొలగించేసి ఇదే భారత రాజ్యాంగంలో 12వ భాగంలో ఆర్టికల్ 300Aలో ఆస్తి హక్కు రాసి ఉంది కదా, చట్టబద్ధమైన ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా రాసిరు కదా, రాజ్యాంగంలో ఉంది కదా. అంతేగాని మొత్తం ఈ రాజ్యాంగం నుంచి ఆస్తి హక్కు బయటపడేసిరా? తీసి బయట పడేయలే కదా. అంటే ఇచ్చే ఆప్షన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఒకవేళ భారత రాజ్యాంగం నుంచి ఆస్తి హక్కును ఎన్నో రాజ్యాంగ సవరణ తొలగించారు అన్నప్పుడు 44వ రాజ్యాంగ సవరణ ఆప్షన్ ఒకవేళ ఇలా ఇచ్చి క్వశ్చన్ ఇదే ఉండి ఆప్షన్ ఇలా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఇది వెళ్ళిపో. కొన్ని సమ్ టైమ్స్ ఇక్కడ మనకు ఆప్షన్ బట్టి కూడా ఆన్సర్ మారుతూ ఉంటుంది. క్లియర్ కట్గా 44 ఇవ్వకుండా తొలగించలేదు అని ఇచ్చేసి అయ్యో ఇక్కడ కీ తప్పించాడు ఒక మార్క్ వస్తుంది అనుకుంటే పొరపాటు. సో ఇలాంటి ఇది బేసిక్ అంశం. అసలు ఆస్తి హక్కును తొలగించాల్సిన అవసరం ఏమిటి? వచ్చింది ఆస్తి హక్కు ఉండడం వల్ల లాభాలు ఉన్నాయా మన నష్టాలు ఉన్నాయా? ఎందుకు తొలగించారు? తొలగించడం కారణాలు ఏంటివి? తొలగించి ఇక్కడ చేర్చారు. మన చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ఏమన్నారు? లీగల్ రైట్ అన్నారు. ఆస్తి హక్కు ఏ హక్కు? చట్టబద్ధమైన హక్కు. మన చట్టబద్ధమైన హక్కుకు తేడా ఏంటిది? ప్రాథమిక హక్కు తేడా ఏంటిది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్ అండ్ లీగల్ రైట్? వాట్ ఈస్ ద వేరియేషన్స్ బిట్వీన్ ద లీగల్ రైట్ అండ్ ఫండమెంటల్ రైట్? ఇది బేసిక్స్ సార్ మనకు. అలా ఇది శాంపుల్ జస్ట్ అంటే ప్రాథమిక హక్కుల గురించి ఇన్డెప్త్గా. సో ప్రాథమిక హక్కులలో మనకు ప్రాణ రక్షణ హక్కు ఏది అంటాడు. సో ప్రాథమిక హక్కులలో ప్రాణ రక్షణ హక్కు ఏది? ఆర్టికల్ 21 సార్. ఆర్టికల్ 21 అంటే మనకు ప్రాణ రక్షణ హక్కు. సరే జీవించే హక్కు సార్ అంటే జీవించే హక్కు రైట్ కాదంటలేదు. జీవించే హక్కు గురించి చెప్పే ఆర్టికల్ 21. అదేవిధంగా ప్రాణ రక్షణ హక్కు ఏది? 21. లేదా ఎగ్జామ్లో ఈ క్రింది వాణిలో వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటాడు. ఈ క్రింది వాణిలో వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చెప్పే ఆర్టికల్ ఏది? వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటాడు. మరి వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి సార్ ఇక్కడ అంటే ఆర్టికల్ 21A. చూడండి ఇక్కడ వేరియేషన్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పదాలతోటి మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. జీవించే హక్కు అన్న, ప్రాణరక్షణ హక్కు అన్న, వ్యక్తిగత స్వేచ్ఛ అని ఇక్కడ ఒకటే బేసిక్గా చూసుకుంటే, ఓకేనా. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అనేటివి అసలు సార్వత్రికమైనవా? ప్రాథమిక హక్కులు అనేటివి సార్వత్రికమైనవా? ప్రాథమిక హక్కులు అనేటివి నిరుపేక్షమైనవా? ప్రాథమిక హక్కులలో సకారాత్మకమైన ఆర్టికల్స్ ఏంటివి? ప్రాథమిక హక్కులలో నకారాత్మకమైన ఆర్టికల్స్ ఏంటివి? ప్రాథమిక హక్కులు భారతదేశంలో అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయా? ప్రాథమిక హక్కులలో భారతదేశంలో ఉన్న విదేశీయులకు వర్తించే ఆర్టికల్స్ ఏంటివి? భారతదేశంలో విదేశీయులకు వర్తించిన ఆర్టికల్స్ ఏంటివి?
రక్షణ దళాలలో భారతదేశంలో రక్షణ దళాలలో పనిచేసే వారికి వర్తించిన ఆర్టికల్స్ ఏంటివి? ఓకేనా? అసలు కారణ్య మరణం, దాన్ని మనం యుధనేషి అంటాం, మెర్సీ కిల్లింగ్, ఇంగ్లీష్లో అయితే మెర్సీ కిల్లింగ్ అంటాం. కారణ్య మరణానికి భారతదేశం ఎప్పుడు అనుమతి వచ్చింది? ఇటీవల కారణ్య మరణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పిన కేసు ఏంటిది? గతంలో ఏ కేసులో సుప్రీంకోర్టు కారణ్య మరణానికి అనుమతి ఇచ్చింది? అసలు ఈ కారణ్య మరణం పైన మొదటిసారిగా చట్టం చేసిన దేశం ఏమిటి? ఓకేనా? మరి భారతదేశంలో చనిపోవడం అనేది అదొక ప్రాథమిక హక్క, ఆత్మహత్య అనేది ఒక ప్రాథమిక హక్క, ఉరిశిక్ష అనేది ఎలాంటి హక్కు, ఉరిశిక్ష అనేది చట్టబద్ధమా, ఉరిశిక్ష అనేది ప్రాథమిక హక్క, ఉరిశిక్షను వేయడం అనేది కరెక్టా కాదా అని సుప్రీంకోర్టు సమర్థించిన కేసులు ఏంటిది? ఓకేనా? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే పదాన్ని వాడిన కేసు ఏంటిది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా అనే కేసు ఏ కేసులో ఉపయోగించారు? అసలు భారతదేశంలో రెట్రాస్పెక్టివ్ అంటే ఏంటిది? రెట్రాస్పెక్టివ్ను ఎక్కడ వాడతారు? భారతదేశంలో ప్రాస్పెక్టివ్ అంటే ఏంటిది? ప్రాస్పెక్టివ్ని ఎక్కడ ఉపయోగిస్తారు? వీటిని ఏ కేసులు ఉపయోగిస్తారు? సివిల్ కేసులు ఉపయోగించేది ఏంటిది? క్రిమినల్ కేసులు ఉపయోగించేది ఏంటి అని చెప్పేసి ఇలా అడుగుతారు క్వశ్చన్స్. సరే, కొత్త పదాలు ఉన్నాయంటే ఇన్డెప్త్ అనాలిసిస్, మనకి ఇదంతా ఇన్డెప్త్ అనాలిసిస్. జస్ట్ మనకి ఇది ఒక సిలబస్ పైన మన ప్రిపరేషన్ ఇంకా చాలా ఉంది. ఇంకా మిమ్మల్ని కొత్త అంశాలతో ఇక్కడ చెప్పచ్చు, బట్ అవన్నీ మన టాపిక్లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది సిలబస్లో భాగంగా జస్ట్ కొన్ని ముఖ్యంగా మీకు చెప్పే అంశాలు, అంటే మనం ఇంకా ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది. ప్రాథమిక హక్కులలో ట్రిగోనిటీ గోల్డెన్ ఆర్టికల్స్ ఏంటివి? ట్రిగోనిటీ గోల్డెన్ ఆర్టికల్స్ ఏంటివి ప్రాథమిక హక్కుల్లో అంటాడు. ఓకేనా? ప్రాథమిక హక్కులకు సంబంధించి రిట్లు జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు ఉంది, హైకోర్టుకు ఉంది. ప్రాథమిక హక్కులకు సంబంధించి రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అండ్ హైకోర్టుకు ఉంది. సుప్రీంకోర్టు అయితేనేమో ఆర్టికల్ 32 ప్రకారం జారీ చేస్తుంది, హైకోర్టు అయితేనేమో ఆర్టికల్ 226 ప్రకారం జారీ చేస్తుంది. అవునా? మరి భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తప్ప వేరే ఇతర న్యాయస్థానాలకు కూడా రిట్లు జారీ చేసే అధికారం కల్పించవచ్చా? ప్రస్తుతం ఇప్పటికైతే ఇద్దరు మాత్రమే, సుప్రీంకోర్టు, హైకోర్టు మాత్రమే రిట్లను జారీ చేస్తారు సార్. సుప్రీంకోర్టు అయితేనేమో 32, హైకోర్టు అయితేనేమో 226. వీళ్ళ ఈ న్యాయస్థానాలకు కాకుండా ఇతర వేరే న్యాయస్థానాలకు కూడా రిట్లను జారీ చేసే అధికారం కల్పించవచ్చా? అలా కల్పించవచ్చు అని చెప్పేది ఎవరు? ఎలా కల్పించవచ్చు? ఏ ఆర్టికల్ చెప్తుందో అలా కల్పించాలి అని చెప్పేసి అనొకటి. ఓకేనా? అదేవిధంగా మనకు 5 రకాల రిట్లు ఉంటాయి: హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంట్ అని చెప్పి, షెర్షియర్ అని చెప్పేసి. ఓకేనా? ఇందులో ఆ రిట్లకు సంబంధించిన అంశాలు చూసుకుంటే, ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఒక వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు, ఒక వ్యక్తి నేరుగా హైకోర్టుకు వెళ్ళవచ్చు. నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు, నేరుగా హైకోర్టుకు వెళ్ళవచ్చు. ఓకేనా? ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఒక వ్యక్తి హైకోర్టుకి వెళితే హైకోర్టు ఆ హక్కుల కోసం, అమలు కోసం రిట్లను జారీ చేయవచ్చు, తిరస్కరించవచ్చు. రిట్లను జారీ చేయవచ్చు. నీ హక్కులకు భంగం కలిగిందా? ఓకే, నేను రిట్లు జారీ చేస్తా. నీ హక్కులకు భంగం కలిగిందా? అయినా నేను రిట్లు జారీ చేయ అని తిరస్కరించే అధికారం హైకోర్టుకు ఉందా అంటే ఉంది. అదేం సార్? ఒక వ్యక్తి తన యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఆ హక్కుల అమలు కోసం ఒక వ్యక్తి సుప్రీంకోర్టు రాకుండా హైకోర్టును ఆశ్రయించవచ్చా అంటే ఆశ్రయించవచ్చు. అలా ఆశ్రయించినప్పుడు హైకోర్టు తన హక్కుల అమలు కోసం రిట్లను జారీ చేయకుండా తిరస్కరించవచ్చా అంటే తిరస్కరించే అధికారం హైకోర్టుకు ఉంది. మనకు ఆ టాపిక్లో వస్తుంది ఇన్ డెప్త్ అది మొత్తం మనం. ఓకేనా? సో దిస్ ఇస్ ద బేసిక్ సిలబస్ అవగాహన, ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు. దెన్ నెక్స్ట్ టాపిక్ సార్ ఆదేశిక సూత్రాలు. ఓకేనా? డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు. ఓకేనా? సో ఆదేశిక సూత్రాలలో మనకు ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. మరి ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. మరి ఆదేశిక సూత్రాల అమలు కోసం ఒక పౌరుడు ఏదైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా? ఆశ్రయిస్తే ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు? అసలు ఆశ్రయించవచ్చా, ఆశ్రయించరాదా? మొత్తం ఆదేశిక సూత్రాలలో ఇప్పటి వరకు అమలు కాని ఆర్టికల్ ఏది? ఇంప్లిమెంట్ కాని ఆర్టికల్ ఏది? ఓకేనా? ఇప్పటివరకు మొత్తం 36 నుంచి 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఏ ఆర్టికల్ అనేది ఇప్పటివరకు అమలు కాలేదు. ఎందుకు అమలు కాలేదు?
ఓకేనా. అలా అమలు కాని ఆర్టికల్ ఏదైనా ఉందా సార్ అంటే మనకు అది ఆర్టికల్ 44 కామన్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి. మన ఆర్టికల్ 44 అనేది ఎందుకు అమలు కాలేదు సార్, దాని కారణాలు ఏంటివి? మన కామన్ సివిల్ కోడ్ అమలవుతున్న ఏకైక రాష్ట్రం ఏంటిదంటే గోవా. కామన్ సివిల్ కోడ్ అనేది రాష్ట్రాలు అమలు చేయాలా, కేంద్రాలు అమలు చేయాలా, ఎవరైనా అమలు చేసుకోవచ్చా అని క్వశ్చన్ కాన్సెప్ట్ వైజ్. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆర్టికల్స్ బైహాడ్ చేస్తాడు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ బి బైహాడ్ ద ఆర్టికల్స్. బట్ మనకు ఆర్టికల్స్తో పాటు అప్లికేషన్ మ్యాటర్ ఇంపార్టెంట్. గోవాలో అమలు అవుతుంది కామన్ సివిల్ కోడ్. అసలు కామన్ సివిల్ కోడ్ ఎందుకు అమలు అవుతలేదు? కామన్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 సంబంధించిన కేసులు ఏంటివి? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 45 ఏం చెప్తుంది? ప్రస్తుత ఆర్టికల్ 45 ఏం చెప్తుంది? ఆదేశ సూత్రాల యొక్క లక్షణాలు ఏంటివి? వీటి యొక్క ఫ్యూచర్స్, వీటి యొక్క లక్షణాలు ఏంటివి? ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాల మధ్య గల భేదాలు ఏమొచ్చినాయి, వాటికి సంబంధించిన కేసులు ఏంటివి? వీటి మధ్య వచ్చిన భేదాలు, వాటి మధ్య ఉన్న కేసులు కావాలి ఇక్కడ. దీనికి సంబంధించి ఆదేశిక సూత్రాలకు సంబంధించి. ఓకేనా. దెన్ నెక్స్ట్ టాపిక్ ప్రాథమిక విధులు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం, ప్రాథమిక విధులు. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధుల గురించి భారత రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధుల గురించి ప్రస్తావించలేదు. మరి ప్రాథమిక విధులు దేనికి సంబంధించినవి అనే అంశాలు ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రాథమిక విధులను భారతదేశం ఎక్కడికి తీసుకోవడం జరిగింది? రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. ప్రాథమిక హక్కులను ప్రతిపాదించిన కమిటీ ఏంటిది? స్వరణ్ సింగ్ కమిటీ. సో ఏ కమిటీ యొక్క సలహాల మేరకు చేర్చినారంటే స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సలహాల మేరకు ప్రాథమిక విధులను చేర్చినారు. అవునా. మరి ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చినారన్నాం. ఏ కమిటీ అన్నాం? స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సలహాలను, స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సలహాల మేరకు చేర్చినారు. మరి స్వరణ్ సింగ్ కమిటీ ప్రతిపాదించిన ప్రాథమిక విధులు ఎన్ని? హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ రికమెండెడ్ బై ద Swaran Singh Committee? So the Swaran Singh Committee recommended there is the fundamental duties 8. 8 రకాల ప్రాథమిక విధులను మాత్రమే ప్రస్తావించింది స్వరణ్ సింగ్ కమిటీ. బట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో భారత రాజ్యాంగంలో ఈ అంశాన్ని చేర్చేటప్పుడు చేర్చిన విధులు ఏంటి అంటే 10. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే బేసిక్ కన్ఫ్యూజ్ చేస్తే ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఎన్ని అంటాడు? 8, 10, 11 లేవు. ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఎన్ని అంటాడు? ఆన్సర్ అప్పుడు ఏంటిదంటే లేవు. బట్ మనకున్న ఎగ్జామ్ టెన్షన్లో మనం ఫ్లోలో 10 పెడతాం. ప్రారంభ రాజ్యాంగం అంటే స్టార్టింగ్ కాన్స్టిట్యూషన్ అంటే ఎప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు ఎన్ని అంటే లేవు. అప్పుడు అసలు ఎప్పుడు వచ్చినాయి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సలహాల మేరకు వీటిని చేర్చినామని చెప్పినాం. మరి అలా చేర్చినప్పుడు ఎన్ని చేర్చినాం? 10. కమిటీ చెప్పింది మాత్రం 8. కానీ ఇందిరాగాంధీ చేసింది 10 ఇచ్చింది. కమిటీ చెప్పింది 8. మరి స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలో ఏ అంశాలను ఇందులో చేర్చలేదు అనేది ఇంపార్టెంట్ మనకు. స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చిన ప్రాథమిక విధులలో ఏ విధులను ఇందులో చేర్చలేదు ఈ 10లో. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అంటే 11 ఉన్నాయి. ఆ 11 ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇంకా ఇన్ డెప్త్కి వెళ్తే ఈ క్రింది వారిలో ప్రాథమిక విధి కానిది ఏమిటి అంటే నీకు 11 విధుల గురించి జరగాలి. 11 విధుల గురించి బైహాడ్ చాలామంది బైహాడ్ చేస్తారు ఇక్కడ. దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మినిమం కామన్ సెన్స్, మనకున్న కామన్ సెన్స్ తోటి మనకు ఆ 11 రకాల ప్రాథమిక విధులు కూడా బైహాడ్ చేయచ్చు. సో ఇది మనకు ప్రాథమిక విధులకు సంబంధించింది. ఓకేనా. దెన్ నెక్స్ట్ టాపిక్ సిలబస్ చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. కానీ యాక్చువల్గా అనాల్సింది ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ అన్నారు. యూనియన్ గవర్నమెంట్. ఓకేనా. రైట్. కేంద్ర ప్రభుత్వం సార్ మెయిన్ టాపిక్, ఎక్కువ మార్కులు రావడానికి ఉన్న స్కోప్ ఉన్న టాపిక్ సార్. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో మనకు
సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో సబ్ టాపిక్స్ అనేటివి చాలా ఉన్నాయి ఇక్కడ. సో చాలా చాలా ఇంపార్టెంట్ సార్. నీకు కేంద్ర ప్రభుత్వం అనే అంశం మీద టాపిక్ అవగాహన ఉంటే దీని తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం. దీని తర్వాత మనకు నెక్స్ట్ సిలబస్లో బాగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం. సో ఎవరికైతే ఈ కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటుందో వారికి రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ ఈజీగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో సబ్ టాపిక్స్ చూడండి ఒకసారి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలి, ఓకేనా, లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ సుప్రీంకోర్టు. అంటే కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మనం చూసుకోవాల్సిన టాపిక్స్ ఇవన్నీ సార్. ఓకేనా. సో ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం మీద అవగాహన ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈజీగా అంటున్నా. ఎలా సార్ అంటే దేశానికి అధిపతి రాష్ట్రపతి, రాష్ట్రానికి అధిపతి గవర్నర్, రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి, గవర్నర్కి సలహాలు ఇవ్వడానికి ఉన్న వ్యక్తి ఎవరంటే ముఖ్యమంత్రి. కేంద్రంలో సుప్రీంకోర్టు ఉంటుంది, రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది. కేంద్రంలో సుప్రీంకోర్టు ఉంటుంది, రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది. ఓకేనా. కేంద్రంలో లోక్సభ ఉంటుంది, రాష్ట్రంలో విధాన సభ ఉంటుంది. కేంద్రంలో రాజ్యసభ ఉంటే రాష్ట్రంలో విధాన పరిషత్ ఉంటుంది. కేంద్రంలో యూపీఎస్ ఉంటే రాష్ట్రంలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. ఓకేనా. అటార్నీ జనరల్ ఉంటాడు, అడ్వకేట్ జనరల్ ఉంటాడు. ఓకేనా. సో కేంద్ర ఆర్థిక సంఘం ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంటుంది. అంటే ఇలా నీకు కేంద్ర ప్రభుత్వం మీద ఒక పర్టికులర్ అవగాహన ఉంటే నీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ చాలా డెడ్ ఈజీ. ఈ 2 టాపిక్స్ నుంచి మనకు చాలా మార్క్స్ వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా మెయిన్గా చెప్పాలంటే. అండ్ రెండోది ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అనేటివి ఇంకా అంటే ఇప్పటివరకు చెప్పుకున్న సిలబస్లో అడుగుతాడు. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, రాష్ట్రపతి శాలరీ ఎంత అనే అంశాలు కాకుండా ఈ బేసిక్ అంశాలు. సో ఫస్ట్ నువ్వు కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ చదవడానికంటే ముందు భారతదేశం అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. భారతదేశం ఎందుకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం చదవాలి, అసలు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏమిటి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, అసలు పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో ఎంతమంది అధిపతులు ఉంటారు, మరి భారతదేశం ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఎక్కడికి వెళ్ళి తీసుకుంది, అవునా, ఆ పార్లమెంట్ తరహా ప్రభుత్వాన్ని ఫాలో అయ్యే దేశాలు ఎన్నున్నాయి, పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో ఎవరికి రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత వహిస్తారు అంశం తెలియాలి. బేసిక్ అంశాలు ఇవన్నీ కూడా. చాలామంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి 5వ భాగంలో ఉంటుంది, భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంటుంది. ఆర్టికల్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, 52 నుంచి స్టార్ట్ అవుతుంది, 151 వరకు ఉంటుంది. భారత రాజ్యాంగంలో 22 భాగాలలో అతిపెద్ద భాగం ఇది. ఇవన్నీ బేసిక్ అంశాలు. సో రాష్ట్రపతి టాపిక్స్ చదువుతారు సార్ అందరూ. ప్రెసిడెంట్. సో రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు, అవునా, రాజీనామా, ప్రమాణ స్వీకారము, ఎన్నుకునే ప్రాసెస్. ఆ ఎన్నుకునే ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్నిక విధానం అనేది ఇంపార్టెంట్. రెండవది ఎవరు ఎన్నుకుంటారు ఇంపార్టెంట్. అదే సార్ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఎంపీలు ఎన్నుకుంటారు, అది కూడా వేరియేషన్ ఉంటుంది. అక్కడ కూడా కాన్సెప్ట్ ఉంది, నేను చెప్తాను తర్వాత క్లాస్లో. ఎవరు ఎన్నుకుంటారు, రాష్ట్రపతి ఎన్నుకునే పద్ధతిని ఏమంటారు, నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి అంటారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ బై ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటాం. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ బై ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటాం. మరి నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి అనేది ఈ క్రింది వానిలో నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి అనేది ఎవరెవరికి ఉపయోగిస్తాము, ఎవరి ఎన్నికల్లో ఈ ప్రాసెస్ ఉపయోగిస్తాము, ఈ ప్రాసెస్ అంటే ఏమిటి అని తెలవాలి. ఇది కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఈ ప్రాసెస్ ఉపయోగించము, రాష్ట్రపతితో పాటు మరికొందరికి కూడా ఈ ప్రాసెస్ ఉపయోగిస్తాము. వాళ్ళు ఎవరో నీకు తెలవాలి. ఇక్కడ రాష్ట్రపతి ఎన్నుకునే విధానాన్ని మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది, ఎన్నుకునే ప్రొసీజర్ని. అది కామన్ పాయింటే సార్. ఎవరు ఎన్నుకుంటారు అనేది ఇంపార్టెంట్, ఎలా ఎన్నుకుంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత రాష్ట్రపతి తొలగించే అంశం ఉంటుంది, రాష్ట్రపతిని తొలగించే అంశం ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తొలగించే అంశం కలుసుకుంటే రాష్ట్రపతిని ఎన్నికల్లో పాల్గొనకుండా తొలగించేటప్పుడు పాల్గొనే అవకాశం ఎవరు కల్పించారు, ఇక్కడ
రాష్ట్రపతిని ఎన్నుకుంటాం సార్. ఆ ఎన్నుకునేటప్పుడు కొంతమంది పాల్గొంటలేరు, కానీ ఆ ఎవరైతే ఎన్నుకునేటప్పుడు పాల్గొంటలేరో ఆ రాష్ట్రపతిని తొలగించేటప్పుడు మాత్రం వాళ్ళు పాల్గొంటున్నారు. అది చూడాలి. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఎవరైతే పాల్గొంటారో అందులో కొంతమంది రాష్ట్రపతిని తొలగించేటప్పుడు పాల్గొంటలేరు. అంటే చూడండి, డిఫరెంట్గా ఉంది. ఎన్నుకునేటప్పుడు పాల్గొంటలేరు, కానీ తొలగించేటప్పుడు పాల్గొంటారు కొందరు. మరికొందరు ఏంటిది ఇక్కడ, ఎన్నుకునేటప్పుడు పాల్గొంటారు కానీ తొలగించేటప్పుడు పాల్గొంటలేరు. అదేవిధంగా రాష్ట్రపతిని తొలగించే పద్ధతిలో ఈ క్రింది వానిలో ఎవరిని తొలగించవచ్చు అంటాడు. రాష్ట్రపతిని తొలగించే పద్ధతి ప్రకారం ఈ క్రింది వారిలో ఎవరిని తొలగించవచ్చు అడుగుతాడు. సో అలా చదవాలి. అదేవిధంగా చాలామందికి ఏం చదువుతారు అంటే, రాష్ట్రపతి సంబంధించి ఎక్కువ కాలం చేసిన రాష్ట్రపతి ఎవరు, తక్కువ కాలం చేసిన రాష్ట్రపతి ఎవరు, పదవిలో ఉండగా చనిపోయిన రాష్ట్రపతి ఎవరు అని చదువుతారు సార్. ఓకేనా? అలా మన ప్రిపరేషన్ ఉండద్దు. మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు అందరూ తెలుసు ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్. ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి కాకముందు ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు అంటే, కొంతమంది కరెంట్ అఫైర్స్ అప్డేట్గా ఉంటే ఏం చెప్తారు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి కాకముందు ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు అంటే బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు. కానీ ఎగ్జామ్లో నాలాంటి ఒకడు ఉంటే గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారిని గుర్తించండి అంటాడు సార్. గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారిని గుర్తించండి అంటాడు. గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారిని గుర్తించండి అంటాడు. మరి గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఎంతమంది ఉన్నారు అసలు? రామ్నాథ్ కోవింద్ ఒక్కడే కాదు కదా, గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు చాలామంది ఉన్నారు. సో చాలామందికి ఇక్కడ ముగ్గురు పేర్లు మాత్రమే తెలుసు, రామ్నాథ్ కోవింద్ అని, ప్రతిభా పాటిల్ అని చెప్పేసి, శంకర్ దయాళ్ శర్మ అని చెప్పేసి. సో చాలామందికి వీళ్ళ ముగ్గురు పేర్లు మాత్రమే తెలుసు, శంకర్ దయాళ్ శర్మ అని చెప్పేసి, ఓకేనా, అదేవిధంగా ప్రతిభా పాటిల్ అని చెప్పేసి, అదేవిధంగా రామ్నాథ్ కోవింద్ అని. వీళ్ళు ముగ్గురు కాకుండా గవర్నర్గా పనిచేసిన వారు మరికొందరు ఉన్నారు. అది మనకు లైవ్ కూడా ఉంది. వీళ్ళు చేసిన ఏ కాలం నుంచి ఏ కాలంలో ఏ రాష్ట్రం పనిచేస్తారు ఇది కూడా కావాలి. రెండవది, ఇంకా ఎలా ప్రిపేర్ కావాలంటే, ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండా దిస్ ఈజ్ ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండా నేరుగా డైరెక్ట్గా రాష్ట్రపతి అయిన వారు మొత్తం ఎంతమంది, వాళ్ళు ఎవరు, అందులో రామ్నాథ్ కోవింద్ ఎన్నోవారు అని చదవాలి. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటివి చూడాలి. మొట్టమొదటిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసి అనంతరం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఇక్కడ చూడండి, క్వశ్చన్ అన్నా, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన అనంతరం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? సో ఇక్కడ చూడండి, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసి అనంతరం రాష్ట్రపతి అయిన వ్యక్తి వివి గిరి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసి అనంతరం రాష్ట్రపతి అయిన వ్యక్తి వివి గిరి, అవునా? అదేవిధంగా ఇక్కడ ఉపరాష్ట్రపతిగా పనిచేసి తాత్కాలిక రాష్ట్రపతి అయి తర్వాత రాష్ట్రపతి అయిన వ్యక్తి వివి గిరి. కానీ నేనేమన్నా, ఫస్ట్ తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసి అనంతరం ఉపరాష్ట్రపతి అయిన ఆ వ్యక్తి ఎవరు అని తెలవాలి ఇక్కడ. తర్వాత ఉపరాష్ట్రపతి మరియు తాత్కాలిక రాష్ట్రపతి రెండు పదవులు నిర్వహించిన వారెవరు అని తెలవాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటున్న వారెవరు? రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు పాల్గొంటున్నారు? రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు పాల్గొంటలేరు? ఓకేనా? అసలు ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రాసెస్ ఏంటిది? ఇది చాలా కన్ఫ్యూజన్, చాలా పుస్తకాల్లో మిస్టేక్ ఉంది. మన తెలుగు పుస్తకాల్లో ఉపరాష్ట్రపతిని తొలగించే మిస్టేక్ అనేది చాలా తెలుగు పుస్తకాల్లో కన్ఫ్యూజ్ ఉంది. బట్ మనకు అదే ఇంగ్లీష్ మీడియం సివిల్ స్థాయి పుస్తకాలు చూసుకుంటే ఎగ్జామ్లో ఒక అవగాహన ఉంటుంది. సో ఇలా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి టాపిక్స్ ప్రిపేర్ కావాలి. అదేవిధంగా ప్రధానమంత్రి మంత్రిమండలి టాపిక్ ప్రిపేర్ కావాలి. సో ఇదంతా కేంద్ర ప్రభుత్వంలో భాగమే సార్. ఏది ప్రధానమంత్రి మంత్రిమండలి ప్రిపరేషన్ కావచ్చు, ఓకేనా? ఎవరు నియమిస్తారు ఏంటిది? ప్రధానమంత్రి తన యొక్క రాజీనామా లేఖ ఎవరికి సమర్పించాలి? బేసిక్ పాయింట్ ఇది, ప్రధానమంత్రి రాజీనామా లేఖ ఎవరికి సమర్పించాలని. ప్రధానమంత్రి లిస్టులు ఏంటిది? ప్రధానమంత్రి గురించి ప్రత్యేకంగా అంటే ఒక ఆర్టికల్ ఉందా? మంత్రిమండలిలో ప్రధానమంత్రి భాగమేనా? మంత్రిమండలి అంటే ఏమిటి? క్యాబినెట్ అంటే ఏమిటి? మంత్రిమండలి అంటే ఏమిటి? క్యాబినెట్ డెఫినేషన్స్ ఏంటిది? క్యాబినెట్ వేరు, మంత్రిమండలి వేరు. రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి భారతదేశంలో ఎన్ని రకాలు?
అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అంటున్నా. రాజ్యాంగం ప్రకారం మంత్రి మండలిని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3, 2, 4, 1 లేదా అని తెలవాలి. సో ఇలా ఇక్కడ కూడా ప్రధానమంత్రికి సంబంధించి ప్రతి టాపిక్ని కూలంకుషంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? దెన్ అదేవిధంగా మళ్ళీ లోక్సభ, రాజ్యసభ అంటే ఇక్కడ ఏం లేదు సార్, ప్రధానమంత్రి చెప్తున్నా కదా, ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఓవరాల్గా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఎంత అవగాహన పెంచుకుంటావో, మనకు లార్జ్ టాపిక్ ఇది. కేంద్ర ప్రభుత్వం అనేది పెద్ద టాపిక్, చాలా సమయం తీసుకుంటాం, అవునా? అంత పెద్ద టాపిక్ మీద నీకు పూర్తి స్థాయి అవగాహన ఉంటే ఈ టాపిక్ చాలా డెడ్ ఈజీ. ఇక్కడ మళ్ళీ నువ్వు ప్రిపేర్ కావాల్సిన అంశం ఏమిటి? మళ్ళీ ఈ రెండింటి మధ్య ప్రిపేర్ కావాల్సిన అంశం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని తేడాలు ఉంటాయి. ఆ కొన్ని తేడాలు ఎక్కడ ఉన్నాయి, ఏ అంశాల మీద ఉన్నాయి, ఏ టాపిక్లో ఉన్నాయో కావాలి మనకి ఇక్కడ. ఓకేనా? తర్వాత ఇక్కడ లోక్సభ, రాజ్యసభ ఇంపార్టెంట్. అంటే అత్యధిక లోక్సభ స్థానాలు ఉత్తరప్రదేశ్, అత్యధిక రాజ్యసభ స్థానాలు కూడా ఉత్తరప్రదేశ్. ఇవి కాదు మనం చదవాల్సింది. ఓకేనా? సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో అంటే, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు సమానంగా ఉన్నాయట. గుజరాత్ది, ఆంధ్రప్రదేశ్ది రెండింటి కూడా రాజ్యసభ స్థానాలు ఈక్వల్గా ఉన్నాయట. ఈ రెండు రాష్ట్రాలతో సమానంగా ఉన్న మరొక రాష్ట్రం ఏమిటి అంటున్నాడు. లేదా ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏంటిది? స్థానాలకు సంబంధించి తప్పుగా జతపరచబడినది ఏమిటి? రాజ్యసభ చైర్మన్ని తొలగించేటప్పుడు అతను సభకు అధ్యక్షత వహించవచ్చా? అసలు సభకు రావచ్చా? చర్చలో పాల్గొనవచ్చా? ఓటు హక్కు వినియోగించుకోవచ్చా? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తొలగించేటప్పుడు ఇతను సభకు రావచ్చా? చర్చలో పాల్గొనవచ్చా? ఓటు హక్కు వేయవచ్చా? ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? రాజ్యసభ చైర్మన్ అంటారు. రాజ్యసభ చైర్మన్ ఎవరు ఇక్కడ? ఉపరాష్ట్రపతి. ఎందుకంటే ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. మరి ఎవరైనా ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు, ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్రపతి చైర్మన్గా వ్యవహరించవచ్చా? ఓకేనా? ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేటప్పుడు ఇతను ఉపరాష్ట్రపతి జీతభత్యాలు పొందుతాడా? రాష్ట్రపతి జీతభత్యాలు పొందుతాడా? ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒకవేళ అతను తొలగించాలని తొలగించవచ్చా? తొలగించరాదా? తొలగిస్తే ఇలా తొలగించవచ్చా? ఎలా తొలగించవచ్చు అని ఇంపార్టెంట్. లోక్సభ అనే టాపిక్ కూడా ఇంపార్టెంట్ మనకు. ఈ రెండింటి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే మనకు స్టేట్లో విధానసభ ప్లస్ విధాన పరిషత్ మీద అవగాహన ఉంటుంది. విధానసభ ప్లస్ విధాన పరిషత్ ఈ టాపిక్స్ మీద అవగాహన ఉంటే ఓకేనా? అదేవిధంగా ఉభయ సభల సంయుక్త సమావేశం అంటాం. ఉభయ సభల సంయుక్త సమావేశం. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఉభయ సభల సంయుక్త సమావేశంకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? అందరూ తెలిసింది ఏంటిది? స్పీకర్ అని తెలుసు. ఈయన లేకపోతే ఎవరు? డిప్యూటీ స్పీకర్. ఈయన లేకపోతే ఎవరు? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు లేకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఏమిటి? ఈ రెండు సభలు కలిసి సమావేశం జరపడం. మరి దానికి అధ్యక్షుడు ఎవరట? స్పీకర్. స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ లేకపోతే ఎవరు? ఈ ముగ్గురు లేకపోతే ఎవరు? అసలు ఉభయ సభల సంయుక్త సమావేశం ఎందుకు ఏర్పాటిస్తారు? రీజన్స్ ఏంటి? ఇక్కడ 3 రీజన్స్ ఉంటాయి, 3 కారణాలు ఉంటాయి. చాలా మందికి ఒకటే తెలుసు. బట్ ఉభయ సభల సంయుక్త సమావేశం జరపడానికి 3 కారణాలు ఉంటాయి. ఆ 3లో ఏదో కారణం ఉంటే ఇది ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటి వరకు ఈ క్రింది వారిలో ఏ బిల్లు మీద ఉభయ సభల సంయుక్త సమావేశం జరగలేదు అంటాడు ఎగ్జామ్లో. సింపుల్గా ఇలా ఇవి కాకుండా, బేసిక్ పాయింట్స్ కాకుండా అసలు ఈ క్రింది వారిలో ఏ బిల్లు మీద ఉభయ సభల సంయుక్త సమావేశం జరగలేదు అంటాడు. లేదా క్రింది వారిలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో బిల్లు ఒకవేళ వీగిపోతే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి సార్. ఒక ఎక్స్ అనే బిల్లు లోక్సభలో పాస్ అయింది. ఒక ఎక్స్ అనే బిల్లు లోక్సభలో పాస్ అయింది. ఆ బిల్లు రాజ్యసభలో పాస్ కాలేదు, వీగిపోయింది. ఒక ఎక్స్ అనే బిల్లు వీగిపోయింది. సరే అని చెప్పి రాష్ట్రపతి ఏం చేసిండు? ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసిండు. ఇక మీరు విడివిడిగా కొట్లాడుకోకండి, ఇద్దరు కలిసి మాట్లాడుకోండి అంటున్నాడు.
అప్పుడు ఏమైతే ఇప్పుడు మరి ఈ లోక్సభ ప్లస్ రాజ్యసభ ఇద్దరు కలిసి సమావేశం అవుతారు. ఇప్పుడు ఈ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఒకవేళ ఇక్కడ కూడా బిల్లు వీగిపోతే, అంటే బిల్లు ఇక్కడ కూడా బిల్లు పాస్ కాకపోతే ప్రభుత్వం ఉంటుందా అని మీన్స్ ప్రభుత్వం రాజీనామా చేయాలా అన్న క్వశ్చన్ మనకు వస్తుంది ఇక్కడ ఎగ్జామ్లో బిట్. లేదా ఒకవేళ బిల్లు పాస్ అయింది, సరే బిల్లు పాస్ అయింది అనుకుందాం, పాస్ అయిపోతే ఇప్పుడు ఎక్కడ పోతుంది బిల్లు? అది రాష్ట్రపతి సంతకం పెట్టాలి కదా. నీకు లోక్సభ రాజ్యసభ ఇద్దరు ఆమోదిస్తే బిల్లు అమలుకు రాదు, ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర కావాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి అంటే బిల్లు పాస్ అయిన రాష్ట్రపతి దగ్గర పోతే రాష్ట్రపతి ఆ బిల్లును తిరస్కరించే అధికారం ఉందా? రాష్ట్రపతికి ఆ బిల్లును తిరస్కరించే అధికారం ఉందా? వీటో పవర్స్, దాన్ని ఏమంటాం మనం వీటో పవర్స్. వీటో పవర్స్ ఉన్నాయా అని అడుగుతారు చాలామంది. 108 ఆర్టికల్ దీన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి అని చదువుతారు. ఓకే కాదంటలేను, బట్ దానివల్ల నువ్వు ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతావు, మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ కావాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ కావాలి, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైం ప్రిపేర్ కావాలి. ఓకేనా, చూసుకోండి. అలా మనకు లోక్సభ రాజ్యసభ టాపిక్స్ మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్? సుప్రీం కోర్ట్. నెక్స్ట్ టాపిక్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్, అవునా? సో ఈ సుప్రీం కోర్టులో సంబంధించి మనము ఏం చదవాలి, ఎలా చదవాలి అని చూస్తే బేసికల్గా చాలామంది ఏంటంటే మనకు సుప్రీంకోర్టు వ్యవస్థ అనే వాస్తవానికి బ్రిటిష్ వారి కాలంలో ఏర్పడింది భారతదేశంలో. 1773 రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం 1774 సుప్రీంకోర్టు ఏర్పడింది. తర్వాత అది 1935 భారత ప్రభుత్వ చట్ట ప్రకారం 1937లో ఫెడరల్ కోర్టుగా మారింది. అలా ఫెడరల్ కోర్టుగా 1937లో మారిన ఫెడరల్ కోర్టు కాస్త మళ్ళీ ప్రజెంట్ 1950 జనవరి 28 నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుగా అమల్లో ఉంది. మరి సుప్రీంకోర్టు ఎందుకు ఏర్పడింది అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఏర్పడేసారు చెప్పుకుంటాం. మరి ఫెడరల్ కోర్టు ఎందుకు మారింది? ఇక్కడ ఫెడరల్ కోర్ట్ అంటున్నాం. ఫెడరల్ అంటే ఏంటిది? పేరు ఎందుకు ఫెడరల్ కోర్టుగా పేరు ఎందుకు మార్చారు? మరి ఫెడరల్ కోర్టు నుంచి మళ్ళీ ఎందుకు సుప్రీంకోర్టుగా పేరు మార్చారు? సో అసలు ఫెడరల్ కోర్టుకు సుప్రీంకోర్టు మధ్య ఉన్న వేరియేషన్ ఏంటిది? ఆ పేరుకి ఈ పేరుకి ఉన్న వేరియేషన్ ఏమిటి అన్న అంశాలను పరిశీలించాలి. మరి భారతదేశంలో ఈ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు నియమించేటప్పుడు ఉన్న వ్యవస్థ పైన వచ్చిన విభేదాలు ఏంటివి? అసలు ఈ కొలీజియం వ్యవస్థను ఎప్పుడు ఆవిర్భవించింది, ఎప్పుడు రద్దయిపోయింది? ఆ కొలీజియం ప్లేస్లో వచ్చిన ఎన్జేఎస్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఎస్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎన్జేఎస్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎన్జేఎస్ ద్వారా నూతనంగా చేర్చబడ్డ ఆర్టికల్స్ ఏంటివి? తర్వాత ఎన్జేఎస్ని ఎప్పుడు రద్దు చేయడం జరిగింది? ఆ ఎన్జేఎస్ని రద్దు చేస్తున్న ప్రకటించిన న్యాయమూర్తి ఎవరు? మరి ఆ ఎన్జేఎస్ని రద్దు చేశారు. మరి ఆ ఎన్జేఎస్ రద్దు చేసినా కానీ ఒక వ్యక్తి దాన్ని సమర్థించిండు, ఎన్జేఎస్ ఉండాలని. కానీ రద్దు అయిపోయింది మొత్తానికి, బట్ ఒక వ్యక్తి దాన్ని సపోర్ట్ చేసిండు. ఆ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు మనం ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతాం, సీనియారిటీ అని ఫాలో అవుతాం. అంటే సీనియర్ న్యాయమూర్తినే, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని మనం ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతాం. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఏ కేసు తీర్పునిచ్చింది? యాక్చువల్గా మనకు 1973లో అండ్ 1977లో 2 సార్లు మనకి ఇక్కడ సుప్రీంకోర్టులో సీనియర్ వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించలేదు. మన టాపిక్లో వస్తుంది, వాళ్ళ పేర్లు కూడా వస్తాయి మన టాపిక్లో. ఈ 2 సందర్భాల్లో సీనియర్ వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించలేదు. సో దీన్ని గమనించిన సుప్రీంకోర్టు దీని తర్వాత సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పింది, కేసును క్లాస్లో చెప్తారు. సుప్రీంకోర్టు చెప్పింది, ఏమని చెప్పింది? లేదు ఖచ్చితంగా సీనియర్ వ్యక్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పింది. ఓకేనా? ఆ కేసు ఏమిటి? ఈ ఎన్జేఎస్ గోల ఏంటిది? అసలు ఈ కొలీజియం గోల ఏంటిది? వీళ్ళ న్యాయమూర్తులు కావాలంటే అసలు కావాల్సిన అర్హతలు ఏంటివి? న్యాయమూర్తులు కావాల్సినటువంటి అర్హతలు ఏంటివి? ఈ అర్హతలో కూడా ఇటీవల ఒక కాంట్రవర్సీ అయింది. భారతదేశ చరిత్రలో హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయకుండా హైకోర్టులో ఒక న్యాయవాదిగా పనిచేసిన ఒక వ్యక్తిని
భారతదేశంలో ఫస్ట్ టైం ఒక మహిళను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన ఒక మహిళను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించి చరిత్రలో ఒక మహిళను ఫస్ట్ టైం. ఆ మహిళ ఎవరు? అలా భారతదేశంలో ఇప్పటివరకు ఎంతమంది మహిళా న్యాయమూర్తులు పనిచేసినారు? ప్రస్తుతం ఎంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు? అసలు న్యాయ సమీక్ష అంటే ఏంటిది? జుడిషియల్ రివ్యూ అంటాం. న్యాయ సమీక్ష సుప్రీంకోర్టులో మన సబ్ టాపిక్ ఇది. సుప్రీంకోర్టులో సబ్ టాపిక్ న్యాయ సమీక్ష అంటే ఏమిటి? న్యాయ క్రియాశీలత అంటే ఏమిటి? న్యాయ క్రియాశీలత అంటే ఏమిటి? ఈ క్రియాశీలత అనేది ఎలా వస్తుంది? దీనికి సంబంధించిన కేసులు ఏంటివి? న్యాయ సమీక్ష అంటే ఏంటిది? భారతదేశం ఎలాంటి న్యాయ సమీక్ష ఉంది? పూర్తి స్థాయిలో న్యాయ సమీక్ష ఉందా? అంటే బ్రిటన్ దేశంలాగా న్యాయ సమీక్ష ఉందా? అమెరికా లెక్క న్యాయ సమీక్ష ఉందా? లేకుంటే అమెరికాకు బ్రిటన్కి మధ్యస్థంగా భారతదేశం యొక్క న్యాయ సమీక్ష ఉందా? భారతదేశంలో ఏ అంశాలపైన న్యాయ సమీక్ష చేయవచ్చును, ఏ అంశాలపైన న్యాయ సమీక్ష చేయరాదు? అసలు న్యాయ సమీక్ష ప్రపంచంలో మొట్టమొదటి న్యాయ సమీక్ష కేసు ఏమిటి? భారతదేశంలో మొట్టమొదటి న్యాయ సమీక్ష కేసు ఏమిటి అనే ఇలా ప్రతి అంశాన్ని ఇక్కడ క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు, అయోధ్య తీర్పు కావచ్చు, రీసెంట్గా చాలా కేసులు ఉన్నాయి, అందులో కూడా మనకు అయోధ్య తీర్పు కావచ్చు, ఈ మెర్సీ కిల్లింగ్ తీర్పు కావచ్చు, ఓకేనా, ఈ ఆధార్ కార్డు మీద వచ్చిన తీర్పు కావచ్చు. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సుప్రీంకోర్టు టాపిక్ కూడా మనకు క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఇదంతా కేంద్ర ప్రభుత్వంలో భాగం సార్. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సేమ్ సబ్ టాపిక్స్ ఉంటాయి సార్. గవర్నర్, ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి, విధానసభ అండ్ విధాన పరిషత్ అండ్ హైకోర్టు. సేమ్ సెంట్రల్లో అయితే ఏ విధంగానైతే ఉందో స్టేట్లో కూడా అదే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని మార్పులు ఉంటాయి, కొన్ని విభేదిస్తాం మనం. ఆ అంశాలు ఏంటంటే ఇక్కడ పూర్తిగా చదువుకోవాలి సార్. ఓకేనా. సో ఇక్కడ కూడా ప్రతి అంశాన్ని కూలంకుషంగా చదవాల్సిన అవసరం ఉంటుంది ఈ టాపిక్ని. సో అంటే నీకు ఈ కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అనేది 90% సేమ్ ఉంటుంది. ఎవరికైతే ఆ టాపిక్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటుందో, పట్టు ఉంటుందో, వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం 90% సేమ్ ఉంటుంది. అంటే 10% మాత్రమే వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఎక్కడ ఉందో క్లియర్ కట్గా నేను చెప్తాను. ఆ క్లియర్ కట్గా మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక ఈ స్టేట్ గవర్నమెంట్ గురించి పెద్దగా చదవాల్సిన అవసరం ఉండదు. అంటే మీకు పెద్ద బర్డెన్ పడదు. ఓకేనా. ఈ టాపిక్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వాళ్ళకు. ఓకేనా. సో కేంద్ర ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా. ఇది తర్వాత టాపిక్ చూసుకుంటే దెన్ నెక్స్ట్ టాపిక్ ఇదంతా దీనికి సంబంధించి గ్రూప్ 2 సిలబస్. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, రిలేషన్షిప్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు. సో ఈ టాపిక్ అనేది గ్రూప్ 2లో చాలా ఇంపార్టెంట్ సార్. అంటే భారతదేశంలో యొక్క పరిపాలన అనేది ఎలా ఉంది, కేంద్రానికి మధ్యానికి రాష్ట్రానికి మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది అంటే దీనిలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి సార్. ఏంటి సార్ అంటే శాసన సంబంధాలని చెప్పేసి, పరిపాలన సంబంధాలని చెప్పేసి, అదేవిధంగా ఆర్థిక సంబంధాలని చెప్పేసి. సో కేంద్ర రాష్ట్రాల మధ్య ఇక్కడ 3 సంబంధాలు ఉంటాయి. ఒకటి శాసన సంబంధాలని, పరిపాలన సంబంధాలని, ఆర్థిక సంబంధాలని చెప్పేసి. సో ఈ మూడింటి మీద మనం పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఓకేనా. అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్రం మధ్య సంబంధాలు చెప్పేసి అసలు ఇందులో సీమాంతేతర చట్టాలు అంటే ఏంటివి, దాన్ని మన ఇంగ్లీష్లో ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటాం. సీమాంతేతర చట్టాలు అంటే ఏంటివి? ఓకేనా. అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఎలా ఏర్పడుతుంది? మనకు ఆర్టికల్ 263 ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పడుతుంది. ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థన, చట్టబద్ధమైన సంస్థన? అంతర్రాష్ట్ర కౌన్సిల్లో ఇచ్చిన సలహాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదా? అంతర్రాష్ట్ర కౌన్సిల్ అనేది
మొదట చట్టం ద్వారా ఏర్పడిందా లేదా ఆర్డినెన్స్ ద్వారా ఏర్పడిందా? ఓకేనా? అంతరాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పిన కమిటీ ఏమిటి? ఎవరి యొక్క సలహాల మేరకు అంతరాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది? ఓకేనా? అదేవిధంగా ఈ టాపిక్లో మనం చూడాల్సింది జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో 101వ రాజ్యాంగ సవరణ. సో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 101వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఓకేనా, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగం నుంచి ఏ ఆర్టికల్ని తొలగించామంటాడు. ఏ ఆర్టికల్ని తొలగించామంటే 268 క్లాస్ ఏ అన్నాడు. సర్వీస్ ట్యాక్స్, ఇది సంబంధించింది సర్వీస్ పన్ను అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో సర్వీస్ ట్యాక్స్ అంటాం. సో 101 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తొలగించిన ఆర్టికల్ ఏంటంటే 268A. మరి దాన్ని ఏమంటారు? 101వ రాజ్యాంగ సవరణ ద్వారా, జిఎస్టీ ద్వారా 101వ రాజ్యాంగ సవరణ ద్వారా నూతనంగా చేర్చబడిన ఆర్టికల్స్ ఏంటివి? మరి భారత రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడిన ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 3 ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఏంటివి అని చూడాలి. అది దేనికి సంబంధించిన ఆర్టికల్స్ చూడాలి. అవి ఆర్టికల్స్ 246 క్లాస్ ఏ, 269 క్లాస్ ఏ, 279 క్లాస్ ఏ. మరి ఈ 3 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? ఈ 3 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? దేనికి సంబంధించింది? అదేవిధంగా కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలను, అప్పుడు ఇందులో కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా ఉంటుంది. తర్వాత ఇంకొకటి కింద నాలుగోది అంటే అవశిష్ట అంశాలు ఉంటుంది. అవశిష్ట అంశాలు ఉంటుంది. రెసిడ్యూరీ పవర్స్ అంటాం దాన్ని, ఇంగ్లీష్లో రెసిడ్యూరీ పవర్స్ అంటాం. ఓకేనా? మరి కేంద్ర జాబితాలో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 98 ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 59 ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 52 ఉన్నాయి. సో 98 యాక్చువల్గా ఎన్ని ఉన్నాడు? కేంద్ర జాబితాలో 100 ఉండే, బట్ ప్రజెంట్ ఏమైనాయి? 98 బికాస్ ఆఫ్ 101 అమెండ్మెంట్ యాక్ట్. జిఎస్టీ ద్వారా 2 అంశాలు తొలగించినాం. అంటే ఏంటిది? 92, 92C అని చెప్పేసి ఈ 100 అంశాలలో ఈ 2 అంశాలు తొలగించినాం కాబట్టి 98. అవి ఏంటి మరి? 2 అంశాలు దేనికి సంబంధించినవి అన్న అంశాలు చూడాలి ఇక్కడ. ఆ 2 అంశాలు దేనికి సంబంధించినవి చూడాలి ఇక్కడ, పరిశీలించాలి. ఓకేనా? అదేవిధంగా రాష్ట్ర జాబితాలో యాక్చువల్గా 61 ఉండే, 61 కాస్త ఇప్పుడు ఏమైందంటే 59 అయింది. సో అందులో ఇక్కడ కూడా 2 తొలగించినాం, 52 అండ్ 55. అవి 2 దేనికి సంబంధించినవి? అసలు కేంద్ర రాష్ట్రాల మధ్య ఎందుకు విభేదాలు వస్తున్నాయి? కేంద్ర రాష్ట్రం మధ్య విభేదాలు వస్తున్నాయి సార్. విభేదాలు రావడం గల కొన్ని కారణాలు ఉన్నాయి. అది గవర్నర్ వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాష్ట్రపతి పాలన కావచ్చు, ఇలా కొన్ని రీజన్స్ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఆ వివాదాల పరిష్కారం కోసము కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు ఎన్ని కమిషన్లు ఏర్పాటు చేసింది? ఆ కమిషన్ల పేర్లు ఏంటివి చూడాలి ఇక్కడ. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల కోసం ఏర్పడ్డ కమిటీలు వేరు, కమిషన్స్ వేరు. ఇక్కడ నేను చెప్పేది అది క్లారిటీ పాయింట్ ఇక్కడ మెయిన్. అది కమిటీకి కమిషన్ తేడా ఉంటుంది. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఇదే, చాలామంది తెలియదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కమిటీ అండ్ కమిషన్స్? సో మేజర్గా ఫస్ట్ పాయింట్ అక్కడ థింగ్స్ చేయండి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్ర రాష్ట్రాలపైన అధ్యయనం చేయడానికి నియమించబడ్డ కమిషన్స్ ఏంటివి అంటాడు. ఎన్ని కమిషన్స్? బేసిక్ పాయింట్ ఇది. లేదంటే ఆ కమిషన్ పేరు ఇచ్చేసి, అంటే సర్కారీ కమిషన్, ఒకటి ఎగ్జాంపుల్ సర్కారీ కమిషన్. ఆ సర్కారీ కమిషన్కు సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో ఏ సలహాను సర్కారీ కమిషన్ ప్రతిపాదించలేదు. అంటే కేంద్ర రాష్ట్రం మధ్య సంబంధాలపై ఏర్పడ్డ కమిటీలపైన, కమిషన్లపైన పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. గ్రూప్ 2లో ఇది రాజమన్నార్ కమిటీ అని, ఓకేనా, పశ్చిమ బెంగాల్ మెమోరాండం అని, ఆనంద్ సాహెబ్ తీర్మానం అని, సర్కారీ కమిషన్ అని, మదన్ మోహన్ పుంచి కమిషన్ అని చెప్పేసి, ఓకేనా, మొదటి పరిపాలన సంస్కరణ కమిషన్ అని చెప్పేసి, రెండవ పరిపాలన సంస్కరణ కమిషన్ అని చెప్పేసి. సో ఇలా ప్రతి అంశం పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి సార్. ఈ ఏరియా నుంచి గ్రూప్ 2 స్థాయిలో చాలా మార్క్స్ వస్తాయి, ఏపీ అండ్ తెలంగాణలో కూడా. గ్రూప్ మేజర్గా అయితే గ్రూప్ 2లో. సో రిమైనింగ్ ఎగ్జామ్స్లో అయితే మనకు జస్ట్ ఓన్లీ 1 and 2 మార్క్స్. 1 and 2 మార్క్స్ అంటే 0 to 2 మార్క్స్, 0 నుంచి 2 మార్క్స్ వస్తాయి. నేను రిమైనింగ్ ఎగ్జామ్స్లో అయితే అని చెప్పేది రావచ్చు, రాకపోవచ్చు, వస్తే 1 రావచ్చు, 2 రావచ్చు. బట్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లోనైతే ఇక్కడికి వెళ్ళి స్కోప్ ఉన్నది. ఈ ఏరియా నుంచి చాలా ఇంపార్టెంట్ స్కోప్ ఇది. సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ అని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకు కేంద్రానికి రాష్ట్రాల మధ్య చాలా గొడవలు అవుతున్నాయి, ఓకేనా. సో అది మనకు అందుకే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా 3 సంబంధాలు ఉంటాయి, శాసన సంబంధాలని, పరిపాలన సంబంధాలని, ఆర్థిక సంబంధాలని చెప్పేసి ఇలా 3 టాపిక్స్ పైన పూర్తి స్థాయి అవగాహన ఉండాలి, ఓకేనా. ఇది మనకు సిలబస్లో భాగం. దెన్ నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అంటే సిలబస్లో స్థానిక సంస్థలు. నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్ సిలబస్లో? స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్. సో గుర్తుపెట్టుకోండి, ఒకటి
గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఈ ఏరియా నుంచి స్కోప్ తక్కువగా ఉంటుంది. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఈ ఏరియా నుంచి స్కోప్ తక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్క్స్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. సో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఏదైతే ఈ ఏరియా నుంచి వచ్చే మార్క్స్ ఏంటంటే జస్ట్ 0 నుంచి 4 మార్క్స్, 0 నుంచి 4 మార్క్స్ మాత్రం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ చాయిస్ ఉంటుంది అంతే. సో ఇందులో మేజర్గా మనకు స్థానిక సంస్థలు అంటే ఇందులో మనం చూడాల్సిన మేజర్గా 2 ఉంటాయి సార్. ఒకటి 73 అమెండ్మెంట్ యాక్ట్, 73వ రాజ్యాంగ సవరణ అండ్ 74వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ ఒకటి అండ్ 4th వన్ 74 అమెండ్మెంట్ యాక్ట్, 74వ రాజ్యాంగ సవరణ. సో 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ మనం ఇక్కడ చదవాల్సిన అంశాలు ఉంటాయి. అంటే కమిటీస్ బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, సిహెచ్ హనుమంతరావు కమిటీ, దంతువాల కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘే కమిటీ చూసుకోవాలి. ఓకేనా. సో అదేవిధంగా బలవంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పింది, అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పింది, పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించాలని చెప్పిన మొదటి కమిటీ ఏమిటి, మరి స్థానిక సంస్థల పితామహుడు ఎవరు, పంచాయతీరాజ్ పితామహుడు ఎవరు, మొదటి తరం పంచాయతీరాజ్ వ్యవస్థ దేనిగా పేర్కొంటాం, రెండవ తరం పంచాయతీరాజ్ దేనిగా పేర్కొంటాము. ఓకేనా. సో గ్రామసభ అంటే ఏంటిది, తెలంగాణలో గ్రామసభ ఎలా ఉంది, ఏపీలో గ్రామసభ వేరియేషన్ ఉంది, తెలంగాణకు ఏపీకి గ్రామసభ వేరియేషన్ ఉంది. అసలు ఒక గ్రామ పంచాయతీని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది, ఒక గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించే అధికారం ఏముంది, మున్సిపాలిటీగా ప్రకటించే అధికారం ఏముంది, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, పూర్తి స్థాయిలో చదవాలి. బట్ గ్రూప్ 2 స్థాయి లాంటి ఎగ్జామ్స్లోనైతే ఇక్కడ పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. పెద్దగా ఫోకస్ అంటే మీన్స్ మార్క్స్ వెయిటేజ్ చాలా తక్కువ, అంటే చెప్పుకోవడం మాత్రం డెప్త్గా చెప్పుకుంటాం. బట్ మేజర్గా ఎందుకంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు వెయిటేజ్ ఉన్న మార్క్స్ను ఫస్ట్ ప్రిపేర్ కావాలి సార్. ఓకేనా. సో దాని గురించి మనం లాస్ట్గా మాట్లాడుకున్నాం ఒకసారి. స్థానిక సంస్థలు, తర్వాత రాజ్యాంగబద్ధమైన సంస్థలు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు టాపిక్. దెన్ నెక్స్ట్ టాపిక్ చట్టబద్ధమైన సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు. సో రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఫస్ట్ మీకు ఏం తెలవాలి. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ స్టాట్యూటరీ బాడీస్. రాజ్యాంగబద్ధమైన సంస్థలకు చట్టబద్ధమైన సంస్థలకు మధ్య గల వేరియేషన్ నీకు ఐడియా ఉండాలి. రాజ్యాంగబద్ధమైన సంస్థలకు చట్టబద్ధమైన సంస్థలకు వేరియేషన్ ఉండాలి సార్. ఫస్ట్ ఈ క్రింది వాణిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ కానిది ఏమిటి అంటాడు. ఓకేనా. క్రింది వాణిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ కానిది ఏంటి అంటాడు. సో ఎస్సీ కమిషన్ రాజ్యాంగ సంస్థ, ఎస్సీ ఇందులో మనకు ఎస్సీ ఎస్టీ కమిషన్స్ కావచ్చు, లేదు అంటే అటార్నీ జనరల్, ఏంటి అటార్నీ జనరల్ గురించి మాట్లాడుకుంటాం, యూపీఎస్సీ గురించి మాట్లాడుకుంటాం, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుకుంటాం, కాగ్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇలా అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి మాట్లాడుకుంటాం ఇక్కడ, ఎందుకంటే ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఇలా రాజ్యాంగబద్ధమైన సంస్థల గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు మరి అది రాజ్యాంగబద్ధ సంస్థ ఉంటుంది, ఇదే అంటే ఇవే కాదు సార్, చాలా ఉన్నాయి సబ్ టాపిక్స్. ఓకేనా. సో రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి ఎలా ఏర్పడినా ఏంటి అని అంశం క్షుణ్ణంగా ఇక్కడ చూడాలి మనం. ఓకేనా. ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ వస్తాయి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, 1 or 2 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ప్రతి టాపిక్లో కూడా ఇప్పుడు ఇన్డెప్త్ పెరిగింది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ తీసుకో. సో ఎలక్షన్ కమిషన్లో మన అందరూ తెలుసు, ఎలక్షన్ కమిషన్ 1950లో ఏర్పడింది, జనవరి 25న ఏర్పడిందని తెలుసు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. మరి జనవరి 20న జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం. మనకు ఎలక్షన్ కమిషన్ మరి 1950లో ఏర్పడింది, 1950 జనవరి 25న ఏర్పడింది. సో జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం, ఎందుకు జరుపుకుంటున్నాం, బేసిక్ పాయింట్. మరి ఎలక్షన్ కమిషన్ అనేది మొట్టమొదటిసారిగా త్రిసభ్య కమిషన్గా ఎప్పుడు మారింది, మళ్ళీ ఏకసభ్య కమిషన్గా ఎప్పుడు మారింది, ఎప్పటి నుంచి త్రిసభ్య కమిషన్గా కొనసాగుతుంది, సుప్రీంకోర్టు ఏ కేసులో ఎవరు కేసు వేస్తే సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ సమర్థించింది, సుప్రీంకోర్టు కేసు వేసిన వ్యక్తి ఎవరు, సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అనేది కరెక్టే, అది తప్పు కాదని సుప్రీంకోర్టు ఎప్పుడు సమర్థించింది. త్రిసభ్య కమిషన్ అంటే ఏం లేదు సార్, ఒక ప్రధాన కమిషనర్ ప్లస్ 3 ఓకేనా, 2 ఇతర కమిషనర్లు. మరి ప్రధాన కమిషనర్కి ఇతర కమిషనర్ మధ్య ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా, ఎక్కడ వేరియేషన్స్ ఉన్నాయి, అధికారాల విషయంలో వేరియేషన్స్ ఉన్నాయా, తొలగించేటప్పుడు వేరియేషన్ ఉందా, ప్రమాణ స్వీకరణ చేసిన వేరియేషన్ ఉందా, జీతభత్యాల వేరియేషన్ ఉందా, ఎక్కడ వేరియేషన్ చూసుకోవాలి. బేసిక్ పాయింట్స్ ఇవన్నీ. ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ మనకు
ఒకటి గుర్తుపెట్టుకోండి, సముద్రంలో అలలు వస్తాయి, సముద్రం ఉంటే ఖచ్చితంగా అలలు ఉంటాయి. ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా ఎలక్షన్స్ ఉంటాయి. సముద్రంలో అలలు ఏ విధంగా అయితే కామన్గా ఉంటాయో ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి. అలా భారతదేశంలో మరి సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఎంత? 21 సంవత్సరాలు స్టార్టింగ్, ఇప్పుడు ఎంత ఉంది? 18 ఉంది. ఇది 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వయోజన ఓటు హక్కును ఏం చేశాము? తగ్గించాము. అవునా? మరి ఈ 18 సంవత్సరాల వయోజన ఓటు హక్కును మొట్టమొదటిసారిగా ఎన్నవ లోక్సభ నుంచి ఉపయోగిస్తున్నాం? ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ నడిచేది 17వ లోక్సభ సార్, 17వ లోక్సభ. కానీ ఈ మొత్తం 17 లోక్సభలో ఈ 18 సంవత్సరాల వయోజన ఓటు హక్కుతో ఎన్నో లోక్సభకు ఎన్నికలు జరిగినాయి, ఎన్నో లోక్సభకు ప్రారంభించినాయి. ఎందుకంటే మనకు 1వ లోక్సభకు ఎన్నికలు జరిగినాయి, అప్పుడు వయసు ఎంత ఉండాలి? 21 ఉండాలి. 2వ లోక్సభకు ఎన్నికలు జరిగినాయి, అప్పుడు వయసు ఎంత ఉండాలి? 21 ఉండాలి. మరి 18 సంవత్సరాల వయోజన ఓటు హక్కు అనేది ఎన్నో లోక్సభలు ప్రారంభించినాము. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అని ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది కామన్గా అందరికీ తెలిసిన అంశమే, ఇది కామన్గా అందరికీ తెలిసిన అంశమే. కానీ మనకంటే ఇక్కడ కొంచెం వేరియేషన్ అనేది ఉండాలి. ఓకేనా? దీని అదేవిధంగా మనకు ఇటీవల కాలంలో ఏమొచ్చినాయి? ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చినాయి. అవునా? సో ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. అసలు ఈవీఎం ఫుల్ ఫామ్ తెలుసు, అందరూ చెప్పిన ఆల్రెడీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. అసలు ఈవీఎంను కనుక్కున్న వ్యక్తి ఎవరు? ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన మొదటి రాష్ట్రం ఏంటిది? ఓకేనా? ఈవీఎంల ద్వారా పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం ఏంటిది? ఓకేనా? ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన 3 రాష్ట్రాలు ఏంటిది? మొదటి 3 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కాదు. ఫస్ట్ అయితేనేమో కేరళ సార్. కేరళ తర్వాత ఇంకొక 3 రాష్ట్రాలు ఉన్నాయి మధ్యలో. ఆ 3 రాష్ట్రాలు ఏంటివి? ఒక రాష్ట్రం మొత్తం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం ఏంటిది? ఎందుకంటే కేరళలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినాయి, బట్ కేరళ మొత్తం కాదు, కేరళలో కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే. తర్వాత ఈ 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి సార్. ఓకేనా? ఈ 3 రాష్ట్రాల్లో కూడా మొత్తం ఉపయోగించలేదు, కొన్ని నియోజకవర్గాలు ఉపయోగించారు. 5 నియోజకవర్గాలు, 6 నియోజకవర్గాలు. సరే, ఆ రాష్ట్రాలు చెప్పలేదు కదా సార్ అంటే చెప్తా అన్ని క్లాసులు. ఓకేనా? అదేవిధంగా ఈవీఎంను పూర్తి స్థాయి అంటే ఒక రాష్ట్రం మొత్తం ఈవీఎం నిర్వహించిన రాష్ట్రం ఏంటిది? ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన ఒక రాష్ట్రం ఏంటిది ఇక్కడ అంటే గోవా. ఏంటిది? గోవా. ఎప్పుడు? 1999లో. ఒక ఈవీఎంలో అసలు ఎన్ని ఓట్లు నమోదైతాయి ఫస్ట్ మనకు తెలియాల్సింది. ఈ ఎగ్జామ్ బిట్ అడిగింది గ్రూప్ 3లో ఏపీలో. ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు నమోదవుతాయి? ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు నమోదవుతాయి? ఓకేనా? ఒక ఈవీఎం మీద ఎంతమంది పోటీ చేయొచ్చు? ఇప్పుడు ఈ ఈవీఎం మీద పోటీ చేసేటప్పుడు పోటీ చేసే యొక్క ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి యొక్క ఫోటోని ఈవీఎంల పైన ముద్రిస్తున్నారు. అలా ముద్రించి ఈవీఎంల పైన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క ఫోటోలను ముద్రించి ఎన్నికలు నిర్వహించిన మొదటి రాష్ట్రం ఏమిటి? ఇప్పుడు ఈవీఎం కొత్తగా వచ్చింది ఏంటంటే వీవీప్యాట్. ఓకేనా? వీవీప్యాట్ ఫుల్ ఫామ్ ఏమిటి? వీవీప్యాట్ను మొదటిసారిగా వినియోగించిన రాష్ట్రం ఏమిటి? ఓకేనా? ఎన్నికలు ఉపయోగించే స్థిర ఏమిటి? ఎన్నికలకు సంబంధించిన కేసులు ఏంటివి? అక్రమాలు ఏంటివి అని ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అవునా? తర్వాత ఇందులో మనం చూడాల్సినది ఏంటిది? ఇలా మొత్తం ఒక్కొక్క అంశం ఉంటుంది. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ గురించి చదివేటప్పుడు ఇలా ప్రతి అంశం క్లియర్గా చదవాలి. అది అటార్నీ జనరల్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఆర్థిక సంఘం కావచ్చు, కాగ్ కావచ్చు. సో ప్రతి అంశాన్ని ఇక్కడ క్షుణ్ణంగా చదవాలి అని చెప్పి నేను చెప్తున్నాను, అంతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత చదవాల్సిన టాపిక్ ఏంటంటే చట్టబద్ధమైన సంస్థలు. సో ఫస్ట్ ఏం చెప్పినాం? ఈ రెండింటికి తేడా తెలవాలి మనకు. తర్వాత ఈ టాపిక్స్లోకి నువ్వు లోపలికి వెళ్ళాలి. సో చట్టబద్ధమైన సంస్థలు అంటే ఏంటిది? మైనార్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, బాలల హక్కుల కమిషన్. ఓకేనా? ఇలా కొన్ని మనకు చట్టబద్ధమైన కమిషన్స్ ఉంటాయి. ఓకేనా? తర్వాత రాజకీయ పార్టీలు. ఏంటి సార్? రాజకీయ పార్టీలు అని టాపిక్ చదవాలి. సో భారతదేశంలో రాజకీయ పార్టీల ప్రస్తావన ఏంటిది? అసలు రాజకీయ పార్టీ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ చేర్చారు? రాజకీయ పార్టీ అనే పదం రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చినారు? భారతదేశంలో జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి? భారతదేశంలో ఓకేనా ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి? జాతీయ పార్టీ ఏర్పడాలంటే ఎలాంటి అవకాశాలు ఉండాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి?
ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్ర పార్టీగా గుర్తింపు రావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఓకేనా. అలా రాజకీయ పార్టీలు ప్రపంచంలో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రపంచంలో రాజకీయ పార్టీలు ఎన్ని రకాలు ఉన్నాయి, భారతదేశంలో ఎలాంటి రాజకీయ పార్టీ ఉంది అంటే ఏకపార్టీ విధానమా, ద్విపార్టీ విధానమా, బహుపార్టీ విధానమా, ఏకపార్టీ విధానం ఉన్న దేశాలు ఏంటివి, బహుపార్టీ విధానం ఉన్న దేశాలు ఏంటివి, ఓకేనా, ద్విపార్టీ విధానం ఉన్న దేశాలు ఏంటివి, ఇలా ఒక పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు ఏర్పడాలి సంబంధించి పూర్తి టాపిక్స్ చూసుకుందాం. దెన్ నెక్స్ట్ సంక్షేమ యంత్రాంగం. సంక్షేమ యంత్రాంగం దీని ఇంగ్లీష్లో వెల్ఫేర్ మెకానిజం అంటాం. సంక్షేమ యంత్రాంగం అంటాం, తెలుగులో దీన్ని వెల్ఫేర్ మెకానిజం అంటాం. అంటే దీనిలో ఏం చూస్తాం సార్ ఈ టాపిక్స్లో అంటే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ గురించి మాట్లాడుకుంటాం సంక్షేమ యంత్రాంగం టాపిక్లో. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్స్ అనేటివి ఫస్ట్ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎస్సీ ఎస్టీ కమిషన్స్కు రాజ్యాంగ హోదా ఎప్పుడు ఇచ్చినాం, ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఎప్పుడు రెండుగా విడిపోయినాయి. యాక్చువల్గా బీసీ కమిషన్ మొన్నటి వరకు చట్టబద్ధమైన సంస్థగా ఉంది, కానీ బీసీ కమిషన్ ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థగా మారింది. మరి బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థగా మారిన రాజ్యాంగ సవరణ ఎన్నోది, 102వ రాజ్యాంగ సవరణ, 102వ రాజ్యాంగ సవరణ. ఇలా భారతదేశం యొక్క సంక్షేమానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి, సంక్షేమానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి, ఆ సంక్షేమానికి సంబంధించిన కమిషన్స్ ఏమున్నాయి అంటే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషను, బీసీ కమిషన్స్. అలా ఇక్కడ చదవాల్సిన అంశం ఉంది, ఓకేనా. తర్వాత భారత రాజ్యాంగ నూతన సవాల్, భారత రాజ్యాంగ నూతన సవాల్స్. సో భారత రాజ్యాంగ నూతన సవాల్స్ ఏంటిది, ఇప్పుడు మనందరికీ ఒక సవాల్ ఉంది ఏంటిది, ఉద్యోగం కొట్టడం ఒక పెద్ద సవాల్ మన ముందట ఉంది, ఒక లక్ష్యం పెద్ద సవాల్. అలా భారత రాజ్యాంగం ముందు కొన్ని సవాల్స్ ఉన్నాయి, ఓకేనా. అంటే భారత రాజ్యాంగం ముందు ఉన్న కొన్ని సవాల్స్ ఏంటివి అంటే అది రాజ్యసభ తీసుకో, రాజ్యసభ భారత రాజ్యాంగానికి సవాల్గా మారింది. ఎందుకు అంటే లోక్సభ ఆమోదించిన కొన్ని బిల్లులను రాజ్యసభ ఏం చేస్తుంది, తిరస్కరిస్తుంది. మరి రాజ్యసభకు ఇన్ని అధికారాలు అవసరమా, అదొక సవాల్గా మారింది. అంటే ఒక క్వశ్చన్ మార్క్ పడింది, దాన్ని మార్పులు చేయాలా వద్దా, ఓకేనా. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఎంత స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేసినా ఈ డబ్బులు అనేటివి మనకు నెలలా పారుతున్నాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు. దీన్ని నియంత్రించడంలో దీనికి అధికారాలు ఎలా కేటాయించాలి, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, ఓకేనా. రాజ్యాంగాన్ని సవరించే అంశంలో ఎలాంటి సవాల్స్ ఉన్నాయి, రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉంటాం అవునా, ఆ సవాల్స్ అనేవి ఎలా ఎదుర్కోవాలి మనం ఇక్కడ అంటే అంటే ఇదేంటి సార్ అంటే కొత్త టాపిక్ ఇది, మన వాస్తవానికి ఇది టాపిక్ అనేది కొత్త టాపిక్. సో ఈ టాపిక్ పెట్టడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సార్ ఇది కొత్త టాపిక్ అని చెప్పేసి. నీకు ఓవరాల్గా పాలిటీ మీద అవగాహన ఉంటే ఈ టాపిక్ మీద అవగాహన వచ్చినట్టు అంతే. ఈ ఏరియా నుంచి మనకు బిట్లేం రావడం లేదు ఎగ్జామ్లో, కానీ నీకు టాపిక్ కొత్తగా వచ్చేసరికి కొత్త టాపిక్ ఏదో చేర్చారు పాలిటీలు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓవరాల్గా రాజ్యాంగం మీద ఎవరికైతే క్లియర్ కట్గా అవగాహన ఉంటుందో వరకు ఈ సవాల్స్ అంటే ఎదురవుతుంది. అంటే మిస్టేక్స్ ఏంటివి, మనం మార్చాల్సిన మిస్టేక్, చేంజ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటివి, ఓకేనా. ఎలా మార్చాలి, ఎందుకు మార్చాలి, ఎంత పరిమితిలో మార్చాలి, ఎంత పరిమితి ఉండాలి, పరిమితి ఉండాలా, ఓకేనా. ఎలాంటి అధికారం కల్పించాలి, ఏమి తగ్గించాలి, ఏమి పెంచాలి అని చెప్పేసి రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని నూతన సవాళ్ళు. తర్వాత ఇంకా రిమైనింగ్ చిన్న టాపిక్స్ ఉంటే వాటిని అనుకుంటాం ఇతర సంస్థలు. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని ఇక్కడ మనం ఎక్కడ చూసుకుంటాం, ఇతర సంస్థల్లో చూసుకుంటాం సార్. రిమైనింగ్ చిన్న టాపిక్స్ ఉంటాయి, చిన్న టాపిక్స్ ఉంటూ ఉంటాయి, అవన్నీ దీంట్లో ఇంక్లూడింగ్గా అయిపోతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం చూసుకున్న అన్నీ కూడా ఏంటంటే గ్రూప్ 2కు సంబంధించిన ఓవరాల్ సిలబస్. నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇదే సిలబస్ ఉంటుంది వాస్తవానికి, నేను కాదంటలేను, బట్ అనేది డెప్త్ అనేది పెరుగుతుంది. కానీ ఇంకొక విషయం గమనించండి, ఇటీవల కాలంలో ఏ ఎగ్జామ్ తీసుకున్నా డెప్త్ అనేది అన్ని ఎగ్జామ్కి ఒకే రకంగా ఉంది సార్. మీరు రీసెంట్గా గ్రూప్ 4 తీసుకున్నా, కానిస్టేబుల్ ఎస్ఐ తీసుకున్నా కానీ ఆ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉంటే మనకు గ్రూప్ 2 స్థాయిలో ఉంది, ఒక్కోసారి గ్రూప్ 2 స్థాయి మించింది సార్. మరి అలాంటి ఎగ్జామ్స్ అంటే మనకు అలాంటి చిన్న ఎగ్జామ్స్లో కూడా ఇన్డెప్త్గా అంత డెప్త్గా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ బేసికల్గా పైన ఒకటి బట్టి పట్టడం కానీ, ఓకేనా, పుస్తకంలో ప్రతి అంశాన్ని చదవడం కానీ చేస్తే జాబ్ రాదు. అప్లికేషన్ ఓరియంటెడ్ ఒకటి,
ఎక్కడ బిట్ అడుగుతాడు, ఎలా అడుగుతాడు, ఒక విద్యార్థి ఎలా కన్ఫ్యూజ్ అవుతాడు, అది గుర్తు చేసిన బాధ్యత మాది, నా సబ్జెక్టులో నాది, మిగతా సబ్జెక్టులో మిగతా సార్ల వాళ్ళది. ఏ ఏరియా మీద స్కోప్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ ప్రతి టాపిక్ కాదు సార్, అసలు ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటో ఫస్ట్ వాటిని బాగా పెట్టాలి. రెండవది ప్రిపరేషన్ ప్లానింగ్ అనేసి, అంటే పాలిటీని చదివే విధానం ఒకటి ఉంటుంది. అంటే బోరు కొట్టినప్పుడు ప్రాథమిక హక్కులు చదివి, అంటే ఫస్ట్ ప్రాథమిక హక్కులు చదివి, బోరు కొడితే మళ్ళీ రాష్ట్రపతి మళ్ళీ బోరు కొట్టి ఆదేశ సూత్రం చదువుతా, తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధం చదువుతా. ఇలా చదువుకుంటూ వెళితే నీకు లింక్ దొరకదు. ఆ లింక్ అనేది మిస్ అవుతుంది. పాలిటీ ప్రిపరేషన్ మీద కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ సంబంధించి అంశం పైన సపరేటు ఒక క్లాసు చేయడం జరుగుతుంది. ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అంటే ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలని టాపిక్ మీద. ఇప్పుడు ఇక్కడ దాకా సిలబస్ ఏంటిది, ఎలా చదవాలో చెప్పుకున్నాం. రెండోది ఆ టాపిక్స్ ఎలా ప్రిపేర్ కావాలి, అంటే ఏ టాపిక్ తర్వాత ఏ ప్రిపేర్ కావాలి, ఓకేనా, ఆ అంశం మీద సపరేట్గా ఒక వీడియో చూద్దాం. దెన్ నెక్స్ట్ మెజారిటీస్ ఉన్నాయి. సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ, 2/3 మెజారిటీ, విపక్ష ప్రత్యేక మెజారిటీ, రాజ్యాంగ సవరించే పద్ధతి. సో ఇలా చాలామంది విద్యార్థులు ఇక్కడ ఈ మెజారిటీల మీద చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ ఒకటి మనకు పుస్తకాల్లో కొంచెం లిటిల్ బిట్ క్లారిటీ లేకపోవడం కొన్ని పుస్తకాలలో, కాబట్టి చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దాని మీద ఒక వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది త్వరలో, ఓకేనా. ఇప్పటివరకు మనం చూసుకునేది ఏంటంటే కేవలం గ్రూప్ 2కు సంబంధించిన సిలబస్ ఎలా ప్రిపేర్ కావాలి అనే అంశం పైన మాత్రమే చూసుకున్నాం. తర్వాత మనం గ్రూప్ 2 టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. నేను నెక్స్ట్ ఒక్కో టాపిక్ని చదివేటప్పుడు క్లియర్ కట్గా చదువుకుందాం. సో అక్కడ అంటే ఇప్పుడు మీకు ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ వచ్చిందో ఆ క్వశ్చన్ మార్కు ఎక్కడైతే మీకు ఆన్సర్ దొరకలేదో వాటన్నిటికి కూడా ఆన్సర్స్ అనేటివి ఆ టాపిక్లో చెప్పేటప్పుడు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో దీని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.